కీర్తనల గ్రంథం 102వ కీర్తనలో వ్రాయబడిన వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ కీర్తన అంతా కూడా దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర్రని ఈ కీర్తన వ్రాయబడింది. ఈ కీర్తనలో మొదటి 12 వచనాల్లో మనం చూస్తున్నట్లుగా 11 వచనాల్లో ఉగ్రత క్రింద, దేవుని కోపం క్రింద ఉన్న అనుభవాన్ని గురించి వ్రాస్తూ 13 నుండి ఆయన సియోనును ఆయన ఎలా కరుణిస్తాడు అనే విషయాన్ని 12వ వచనంలో అలాగే మొదలుకొని వ్రాస్తూ వచ్చాడు. ఆ తర్వాత 24 నుండి 28 వచనాల్లో మరి కరుణించే ప్రభు ఆయన ఎలా ఉన్నాడు అనే విషయాన్ని రాస్తూ వచ్చాడు. ఈ కీర్తనలో 4వ వచనం చదువు. ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయున్నది. భోజనము చేయుటకే నేను మరచిపోతున్నాను. మళ్ళీ చదువు. ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయున్నది. భోజనము చేయుటకే నేను మరచిపోతున్నాను. చూడండి, ఈ మాట మనం గమనిస్తున్నప్పుడు భోజనం చేయటమే నేను మర్చిపోతున్నాను అనే విషయాన్ని చెప్పాడు. అంటే దేవుని యొక్క కోపం క్రింద ఉంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది అని దానిని వర్ణిస్తూ నేను భోజనం చేయటాన్ని మర్చిపోతున్నాను అని చెప్పాడు. మొదటి వచనంలో చెప్తూ అన్నాడు, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, నా మొర్ర నీ యొద్దకు చేరనిమ్ము అని చెప్పాడు. అసలు ప్రభు నా ప్రార్థన వింటున్నాడు లేదా అనే ఆలోచన కూడా ఈ అనుభవంలో మనకు కలుగుతుంది. కానీ ఇప్పుడైతే మనం దేవుని కోపం క్రింద లేము. మనమందరం యేసుక్రీస్తు ద్వారా మనం దేవునితో సమాధాన పరచబడ్డాం. యేసుక్రీస్తు మరణం ద్వారా మనం దేవునితో సమాధాన పరచబడ్డాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, 5వ అధ్యాయం 9వ వచనంలో, 5వ అధ్యాయం 11వ వచనంలో ఇలాగూ ఈ సంగతులు వ్రాయబడ్డాయి. కొలస్సీ పత్రికలో మొదటి అధ్యాయం 1 22లో తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచను అనే మాట మనం చూస్తాం. మనమందరం దేవునితో సమాధానపరచబడిన వారు కదా. సమాధానం అంటే ఏమని చెప్పాను గుర్తుందా మీకు? గండ్రేడ్లో వర్తమానంలో సమాధానము అంటే ఏం చెప్పాను గుర్తుందా? కోపం క్రింద ఉన్న వాళ్ళకి మతిమరుపు ఎక్కువ ఉంటుందండి. భోజనం చేయటమే మర్చిపోయాడంట. మీరు కూడా అన్ని మర్చిపోతున్నారా ఏంటి? సమాధానం అంటే ఏంటి? విన్నారా? గండ్రేడ్లో రాత్రి వచ్చిన వర్తమానం ఎంతమంది విన్నారు? కాకినాడలో వచ్చిన మెసేజ్. అక్కడ ఉన్నారు చాలా మంది. అక్కడ ఉన్నోళ్ళు ఇక్కడ ఉన్నారు. సమాధానం అంటే ఏమని చెప్పాను గుర్తులేదా? బంధం అని చెప్పారు. సమాధానం అనేది బంధం. అది మంగళగిరి మెసేజ్, అది మార్నింగ్ మెసేజ్. ఆ రోజు రాత్రి సమాధానం అంటే నూతన సృష్టి అని చెప్పినట్టు ఏమైనా గుర్తుందో మీకు? న్యూ క్రియేషన్ అని ఏం మధ్య చేయాలన్నా చెప్పానా? అలాగని ఏమన్నా న్యూ క్రియేషన్ అని నూతన సృష్టి అని చెప్పానా? సమాధానం అంటే చెప్పారండి. ఇది పేతురన్న కూడా మర్చిపోయాడు, వెనకాల కూర్చున్నాడు ఆ రోజు. మరి నేను పేతురాన్ని నిన్నాడో లేదు నేను చూడలేదు.
రైట్. సమాధానం అంటే నూతన సృష్టి. మనమందరం కూడా 2 విషయాలు ఆ రోజు నేను చెప్పాను. ఒకటి, ఆయన ఆది అయి ఉన్నాడు కాబట్టి సృష్టికి ఆయన ఆధారభూతుడు. ఆయన మృతుల్లో నుండి మొదట లేచాడు కాబట్టి నూతన సృష్టికి కూడా ఆయనే ప్రారంభికుడు అని చెప్పాను. కొలసి పత్రిక మొదటి అధ్యాయంలో 16లో ఉన్నది సృష్టి, 19లో ఉన్నది నూతన సృష్టి. క్రియేషన్ అండ్ న్యూ క్రియేషన్. క్రియేషన్కి ఆయనే ఎందుకు మూలం అంటే ఆయన దానికంటే ముందున్నాడు. న్యూ క్రియేషన్కి ఆయనే ఎందుకు మూలం అంటే ఆయన మృతుల్లో నుండి లేవటంలో ఆయన మొదటివాడయ్యాడు కదా. మృతుల్లో నుండి లేవటంలో యేసుక్రీస్తు మొదటివాడు. ఎక్కడుంది వచ్చిన మృతుల్లో నుండి లేచుట్లో ఆది సంభూతుడు అని ఇక్కడే ఉందిలే గాని, మృతుల్లో నుండి లేచుటలో క్రీస్తు మొదటివాడు. అపోస్తుల కార్యములు రైట్. అపోస్తుల కార్యాలు, వెరీ గుడ్. అపోస్తుల కార్యముల గ్రంథంలో 26-22 చదవండి. 26-22 అపోస్తుల కార్యములు 26-22. అయినను నేను దేవుని వలనైన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఇంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానం పొందు వారిలో మొదటి వాడొకటి చేత ఈ ప్రజలకును అన్ని జనులకును వెలుగు ప్రచురింపబోనని ప్రవక్తలను మోషేయును ముందుగా చెప్పి. మృతుల పునరుద్ధానములో ఆయన మొదటివాడు. యేసుక్రీస్తు మాత్రమే లేచాడు కాబట్టి ఆయన మాత్రమే దేవుని దగ్గరికి వెళ్ళాడు, పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి ఆయనే వెళ్ళాడు కాబట్టి మనల్ని ఆయనే దేవునితో సమాధానపరిచాడు. హెబ్రీ 2:10 ప్రకారం ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చాడు. స్పీడ్గా వీడియోలు ఆన్ చేసుకోవాలి. రిక్వెస్ట్ చేయని వాళ్ళందరూ వీడియోలు ఆన్ చేసుకోండి. రిక్వెస్ట్లు కూడా ఎక్కువ చేయకండి. రిక్వెస్ట్ అనేది మీరు వీడియో ఆన్ చేసుకోకుండా ఉంటాను కాదు, బయట ఉంటేనే. దేవునితో మనలను సమాధానపరచుటకు మృతుల్లో నుండి లేచుట్లో ఆది సంభూతుడైన క్రీస్తు. అన్నిటికంటే ఆయన ముందుగా ఉన్నాడు కాబట్టి సృష్టి ఆయన ప్రారంభించగలిగాడు. ఈరోజు ఆనందాన్ని ప్రార్థన చేయలేదు, లేట్ అయింది కొంచెం, మరి ఎందుకో ప్రార్థన. యేసు ప్రభు సృష్టిని ప్రారంభించాడు ఎందుకంటే ఆయన ముందున్నాడు కాబట్టి. అలాగే ఆయనే నూతన సృష్టిని ప్రారంభించాడు ఎందుకంటే ఆయన లేచే వారిలో ముందున్నాడు కాబట్టి. యేసు ప్రభు మృతుల్లో నుండి లేచి మరి మనలను దేవునితో సమాధానపరిచాడు. ప్రవీణ్ పగడాల్ గారిని ఒక ప్రశ్న అడిగారు అనమాట. ఒక హిందూ అడిగిన ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు లేచాడు కదా, లేచి ఏం చేశాడు అని అడిగాడు. అయితే దానికి అపోస్తుడైన పౌలు ఆన్సర్ చెప్పాడు. ఏమనంటే, యేసు ప్రభు మృతుల్లో నుండి లేవటం ద్వారానే ఆయన త్వరగా పరలోకానికి వెళ్ళి దేవునితో మానవులను సమాధానపరిచాడు. నూతన సృష్టి ప్రారంభికుడు క్రీస్తే. సృష్టి ప్రారంభికుడు క్రీస్తే, ఆది అయి ఉన్నాడు. నూతన సృష్టి ప్రారంభికుడు క్రీస్తే, మృతుల్లో నుండి లేచుట్లో అయిన ఆది సంభూతుడు. కాబట్టి సమాధానం అంటే నూతన సృష్టి. సమాధానము అంటే నూతన సృష్టి. ఈ నూతన సృష్టిలో సమకూర్పు అనేది కూడా ఉంది. రికన్సిలియేషన్ అనేది మొదటి అనుభవం. రెండవది ఏంటంటే సమకూర్పు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ద్వారా మనల్ని దేవునితో సమాధాన పరిచాడో మనం దేవుని కుమారులం. అందుకనే మీకు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో సమాధాన పరచువారు దేవుని కుమారులు అనబడుదురు అనే మాట ఎందుకు చెప్పాడంటే, సమాధానము అనే మాట ఏం చెప్తుందంటే మనము దేవునితో సమాధానపరచబడ్డాం, దేవుని సంబంధులం. ఎఫెసీ 4:1. యేసుక్రీస్తు ద్వారా దేవుని కుమారులం. ఎఫెసీ 4:1-1-4. కాబట్టి మనమందరం సమాధానం అను బంధం చేత, సమాధానం అనేది నిబంధన సంబంధం. హెబ్రీ 13:20 నిత్యమైన నిబంధన సంబంధం ద్వారా మనం దేవునికి కుమారులం. ఎప్పుడైతే మనం దేవుని కుమారులం అయ్యామో, మరి దేవుని కుమారులు అనే సంకల్పమును బట్టి
యేసుక్రీస్తు దేవుని కుమారుడంటే సమస్తానికి వారసుడు కనుక హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో చెప్పాడు, సమస్తమునకు దేవుని కుమారుడు వారసుడు. కాబట్టి సమకూర్పు, సమస్తం కూడా ఆయనలోనికి కూర్చబడింది. కాబట్టి క్రీస్తులోనే సమస్తము ఉన్నదని హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో ఆయన వానికి లోపరిచినప్పుడు లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదని 8వ వచనంలో చూస్తున్నాం. అది మనం చూడట్లేదు, కానీ అదే సత్యం. ప్రస్తుతం అందరం యెరూషలేము దేనితో నిండిపోయింది అన్నాడు? దాసి పిల్లలతో. హాగరు పిల్లలతో కదా. అయినా యెరూషలేము ఎవరిది? యెరూషలేము దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో చెప్పాడు, నీ నామం పెట్టబడిన పట్టణం, యెరూషలేమును కరుణిస్తావు అని ఉదయం మనం చదివిన కీర్తనలో కూడా ఉంది. ప్రపంచ పరిపాలన జరిగేది యెరూషలేము నుండే. సో మన రాజధాని అమరావతి అయితే, తెలంగాణ రాజధాని హైదరాబాద్ అయితే, ప్రపంచ రాజధాని యెరూషలేము అని ప్రపంచం ఒప్పుకుంది. ఇంతకుముందు ట్రంప్ వచ్చినప్పుడు ఆయన చెప్పాడు యెరూషలేము ప్రపంచ రాజధాని అని. కానీ ప్రపంచ రాజధాని ఇప్పుడు ఎలా కనబడుతుంది? సమస్తం వానికి లోపరచబట్టు మనం ఇంకనూ చూడలేదు. చూడకపోయినా యెరూషలేము క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈ భూమి కూడా ఎవరితో నింపబడిందంటే దాసి దాని పిల్లలతో నిండింది. కానీ నిర్గమకాండం 19వ అధ్యాయంలో సమస్త భూమి నాది అని చెప్పాడు ప్రభు. కాబట్టి ప్రస్తుతం ఈ లోక సంబంధులు దీని మీద ఉన్నారు. కాబట్టి మనము దాన్ని బట్టి మన విశ్వాసాన్ని బలహీనపరచుకోవాల్సిన అవసరం లేదు. నిర్గమకాండం 19వ అధ్యాయంలో 5వ వచనంలో ఏ నిబంధన ద్వారా అయితే మరి దేవుడు ఇశ్రాయేలును బయటికి తెచ్చాడో ఆ నిబంధన ప్రకారం 6వ వచనంలో సమస్త భూమి నాదే అన్నాడు. కాబట్టి భూమి మీద ఈరోజు లోక సంబంధులు ఉన్నంత మాత్రం చేత అది వారి ప్రాపర్టీ కాదు. జకరియన్న భూమి ఎవరిదే? భూమి ఎవరిదే అంటే ఈ లోక సంబంధులు కాదన్నమాట. కాబట్టి ఈరోజు భూమి మీద మనం ఈ లోక సంబంధాలు చూస్తున్నంత మాత్రం చేత అది కుమారునికి లోపరచబడలేదని అనుకోకూడదు. ఎందుకంటే కుమారునికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ఆయనను సమస్తమునకు వారసుడిగా నియమించాడు. కాబట్టి సమాధానము అనే బంధము, 2 సమకూర్పు అనే ఏర్పాటు. కాబట్టి సమకూర్చినప్పుడు ఏం చెప్పాడు ఎఫెసీ 1:10? ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని ఆయన సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చాడు. కాబట్టి సమస్తం ఆయనలో సమకూర్చబడింది. సమస్తం ఆయనలో ఉందంటే భూమి కానీ యెరూషలేము కానీ ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు అవి లోపరచబడలేదు అన్నట్లు కనిపిస్తాయి. అందుకని మనల్ని ఏం చేయమని చెప్పాడంటే మొదటి వర్తమానం నల్లజర్ల సభల్లో మొదటి వర్తమానం ఏంటంటే మీరు చూడకపోయినాను ప్రేమించండి అన్నాడు. అంటే అర్థం ఏంటంటే మీరు సమస్తం వానికి లోపరచబట్టు చూడకపోయినా మీరేం చేయాలంటే విశ్వాసం వల్ల మాట్లాడుట ద్వారా దాన్ని స్వాధీనపరుచుకుంటాం అనే విశ్వాసంతో మాట్లాడండి. దాని పేరే ఆరాధన. సో హెబ్రీ పత్రిక 13 అధ్యాయాల సబ్జెక్ట్ ఏంటంటే వర్షిప్, ఆరాధన. ఆరాధన అంటే ఏంటి? పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 8, మీరు ఏదైతే చూడట్లేదో దాన్ని చూడకపోయినా మాట్లాడటం ఆరాధన. ఈ ఆరాధన అదృశ్యుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, కానీ దాని ఫలం మనం చూస్తాం. ఆరాధన ఫలం ఏంటి? ఆరాధన ఫలం ఏంటంటే రక్షణ అను స్వాస్థ్యం, రెండవది ఆ స్వాస్థ్యాన్ని బట్టి కలిగే ఆనందం. నిన్నగాక మొన్న భానుశ్రీ అన్న డిస్కషన్ జరుగుతుంటుంటే మధ్యలో ఏమన్నారంటే విశ్వాసి పాపం చేస్తే రక్షణానందం పోయిద్ది అని చెప్తారు అని అన్నారు. ఆ మాట నేను తర్వాత వివరించలేదు, చెప్పలేదు. రక్షణానందం అనే మాట పేతురు పత్రికలో రాశాడు. కీర్తనల గ్రంథంలో ఉన్న రక్షణానందం, దావీదు ఏదైతే రక్షణానందం అన్నాడో ఆ రక్షణానందం అనేది
ఇక్కడ పేతురు తన పత్రికలో రాశాడు. రక్షణ ఆనందం అనేది రక్షణ పొందిన వాళ్ళందరికీ ఉండదు, పాపం చేసే వాళ్ళకి పోతుంది అని చెప్పడానికి అసలు ఫస్ట్ రక్షణ పొందిన వాళ్ళందరికీ రక్షణ ఆనందం ఉండదు. రక్షణ ఆనందం ఎవరికి ఉంటుందంటే పేతురు మొదటి పత్రిక 1:5 చెప్పినట్లుగా ఆ స్వాస్థ్యము అని చెందిన వాళ్ళకి 6వ వచనంలో చెప్పాడు, రక్షణ ఆనందం అనే అనుభవం ఉంటుంది. ఇంతగా ఆ స్వాస్థ్యాన్ని ఎవరు పొందుతారు? రక్షణ విషయంలో సంపూర్ణమైన నిశ్చయత కలవారు. అందుకనే పేతురు తన 2వ పత్రిక 1వ అధ్యాయంలో వచనం 9లో ఏం చెప్పాడంటే అసలు పాపాలకు శుద్ధి కలిగిన సంగతే మర్చిపోతున్నారు అన్నాడు. పాపాలకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి ఏమంటున్నారు? ఈరోజు అన్నాడు కదా, నీ కోపం నా మీద ఎంత ఉందంటే నేను అన్నం తింటమే మర్చిపోతున్నాను అన్నాడు. కొంతమంది పాపాలు క్షమించబడినా మర్చిపోతున్నారు. కొన్ని సంఘాలలో ఏం జరుగుతుందంటే ఒక మంచి బోధకుడు వచ్చి వాక్యం చెప్తుంటుంటే ఇంతకుముందు రక్షణ పొందినోడే మళ్ళీ చెయ్యెత్తుతున్నాడు. తెలియగా న్యూస్ పేపర్ ఏమనుకుంటున్నాడంటే తమ్ముడు ప్రభు నిన్ను దీవించునుగాక అంటాడు. తమ్ముడు ప్రభు దీవించునుగాక అన్నాడని ఎవరికి తమ్ముడు అని వెనక చూస్తే ఆ తమ్ముడే. ఇక ఎవరు వచ్చినా చెయ్యెత్తేస్తున్నాడు. అంటే ఎన్నిసార్లు రక్షణ పొందుతాడు? ఇది ఎలా ఉండగా రక్షణ పోదు అని చెప్పే సిద్ధాంతానికి చెందిన సంఘాల వాళ్ళేమో రక్షణ పోదు అని నమ్ముతున్నారు. అందుకని ఏం చేస్తున్నారంటే ఎంత పెద్ద స్పీకర్లు వచ్చిన మీలో ఎవరైనా రక్షించబడతారంటే ఆ తమ్ముడు చేయెత్తుతున్నాడు కానీ వీళ్ళు ఎవరు చేయెత్తలేదు. ఎందుకంటే నేను సెప్టెంబర్ ఫలానా తేదీని ఆల్రెడీ యేసుప్రభుని నమ్ముకున్నాను, రక్షణ ఒకసారి పొందాలి, కాబట్టి నేను రక్షణ మళ్ళీ పొందాల్సిన అవసరం లేదని ఈయనకి తెలుసు. దీనిని ఇతరుడు రక్షణ నిశ్చేత అనుకుంటున్నాడు. కానీ రక్షణ నిశ్చేత అంటే హెబ్రీ పత్రిక 10:22 ఏముందంటే రక్షణ నిశ్చేత అనే పదం బైబిల్ ఎక్కడే ఉంది, ఇంకెక్కడ లేదు. రక్షణ నిశ్చేత అంటే ఏంటంటే రక్షణ ద్వారా వచ్చిన స్థితి విషయంలో నిశ్చేత అని మనం ఈ వచనంలో చూస్తున్నాం. రక్షణ నిశ్చేత అంటే ఇంకోసారి నేను చెయ్యక్కర్లొద్దు అనేది రక్షణ నిశ్చేత కాదు. వినండి జాగ్రత్తగా. రక్షణ నిశ్చేత అంటే రక్షణ ద్వారా వచ్చిన స్థితి విషయంలో నిశ్చేత. రక్షణ అంటే ఏంటి? స్థితి స్థాపక స్నానం. తీతు 3:5, 3:6 స్థితి స్థాపక స్నానం. స్థితి స్థాపక స్నానం రక్షణ అయితే ఆ స్నానం ఇంకోసారి చేయక్కర్లేదు. ఎందుకంటే ఆ స్థితి విషయంలో మనకు సంపూర్ణమైన నిశ్చేత ఉంది. పాదాలు కడుక్కుంటే చాలు అంటే అర్థం ఏంటి? ఆ స్థితిని మనం ఎల్లప్పుడూ మరి నమ్మునట్లుగా మన మనస్సాక్షి అపరాధ భావం లేకుండా పరిశుద్ధులమనే భావన కలుగునట్లుగా తిమోతి 1:5 ఉపదేశ సారము ద్వారా అది కడగబడాలి. మన క్యాలెండర్లో 5 విషయాలు లాస్ట్ ఇయర్ కాక అంతకుముందు క్యాలెండర్లో వేయటం జరిగింది. ఆ 5 విషయాలు ఏంటంటే రక్షణ పొందుట, రక్షణ నిశ్చేత పొందుట, రక్షణ స్వాస్థ్యం పొందుట, రక్షణ ఆనందం పొందుట, రక్షణ సాక్ష్యం. ఒక వ్యక్తి రక్షణ పొందుతాడు, ఆ తర్వాత రక్షణ నిశ్చేత పొందుతాడు, రక్షణ ఆనందం పొందుతాడు, రక్షణ పొందుతాడు, ఆ తర్వాత రక్షణ నిశ్చేత పొందుతాడు, తర్వాత రక్షణ స్వాస్థ్యం పొందుతాడు, తర్వాత రక్షణ ఆనందం పొందుతాడు, అప్పుడు సాక్ష్యం ఇస్తాడు రక్షణను గురించి. ఈ 5 విషయాలు మనకు చాలా కీలకమైనవి అన్నమాట. ఈ 5 మనం గుర్తుపెట్టుకోవాలి. 102వ కీర్తనలో ఏం చెప్పాడంటే 14 దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియములు అన్నాడు. దావీదు ఎన్ని రాళ్ళు ఏరాడు? యాలాలోయలో 5 రాళ్ళు ఏరాడు. సో మనకు కూడా ఈ 5 రాళ్ళు సియోనులో ఏరుకున్న రాళ్ళు. సియోనులో ఉన్న ఈ 5 రాళ్ళు మనం మర్చిపోకూడదు. ఈ 5 స్టోన్స్ ఏంటంటే శాల్వేషన్, రెండవది ఏంటంటే ఆ రక్షణ విషయంలో సంపూర్ణమైన నిశ్చేత అన్నమాట. మూడవది రక్షణ నిశ్చేతలో నుంచి కలిగే హెబ్రీ 10:38 రక్షణ స్వాస్థ్యం, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించుననే అనుభవం. నాలుగవది ఏంటంటే రక్షణ ఆనందం, అందులో నుంచి వచ్చేది రక్షణ సాక్ష్యం అన్నమాట. ఈ 5 రాళ్ళు నీ సేవకులకు ప్రియములు. సియోనులో ఉన్న ఈ 5 రాళ్ళు అంత మాత్రమే కాదు, దాని మంటి ఆ మన్ను కూడా మరి అది ప్రియమైనదిగా మనం చూస్తున్నాం. ఈ 5 మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఒకసారి రక్షించబడితే ఇంకోసారి ఎప్పుడు కూడా రక్షణ మీలో ఎవరైనా రక్షించబడతారని ఆల్టర్ కాల్ వచ్చినా చెయ్యెత్తకూడదు అని పెద్దలు నేర్పించారు. అదే రక్షణ నిశ్చయత అని వాళ్ళు చెప్పారు. అయితే పౌలు ఏం చెప్పాడంటే హెబ్రీ పత్రికలో రక్షణ నిశ్చయత అంటే ఏంటంటే
రక్షించబడిన వచ్చినప్పుడు స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి విషయంలో సంపూర్ణమైన నిశ్చయత. ఏం స్థితి వచ్చింది మనకి రక్షణ పొందటం ద్వారా? రోమాపత్రిక 5:11 చదువు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. సమాధాన స్థితి అంటే ఏంటంటే కుమారుడు నిలబడిన స్థితి అన్నమాట. కుమారుడు ఎక్కడ నిలబడ్డాడు? లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. కుమారుడు రాగానే చెప్పాడు ఏమని అంటే అతనికి పాదములకు చెప్పులు తొడిగించండి. 15:22. షూ వేసుకొని వాక్యం చెప్పకూడదా? చెప్పులు వేసుకొని వాక్యం చెప్పకూడదా అని అంటే చాలా మంది తెలియక ఏమనుకుంటున్నారంటే మోషే అని దేవుడు చెప్పులు విడువుము అన్నాడు కదా అని. అక్కడ చెప్పులు విడువుము అంటే అర్థం ఏంటంటే మోషే కుమారుడు కాదు అని అర్థం. నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఇది నా పరిశుద్ధ భూమి, నువ్వు చెప్పులు విడువుము అని చెప్పాడు. మరి అలాగైతే చెప్పులు తొడుగుమని ఎక్కడ చెప్పాడు? అదే నిర్గమకాండం 12వ అధ్యాయంలో పస్కా పశువు ఎప్పుడైతే వధించబడిందో అప్పుడు చెప్పులు తొడుక్కొని భోజనం చేయండి అని చెప్పాడు 11లో. మనం భోజనం చేయటానికి వచ్చినప్పుడల్లా చెప్పులు తొడిగిస్తాడు ప్రభు, చెప్పులు తొడిగిస్తాడు. భోజనం చేయుట అంటే ఏంటంటే సహవాసం. మన సహవాసాన్ని దగ్గరికి, బల్ల దగ్గరికి మనం వచ్చిన ప్రతిసారి మనకు ప్రభు చెప్పులు తొడిగిస్తాడు. వారికి చెప్పులు తొడగండి అంటాడు. అంటే అర్థం ఏంటంటే నువ్వు నా కుమారుడువు, నా పరిశుద్ధ భూమిలో నిలిచెట్టుకు నీవు అర్హుడవు అని చెప్తాడు. వాక్యాన్ని మనం చదివేటప్పుడు నిర్గమకాండం 3లో ఆయన యొక్క అవతారం ఇన్కార్నేషన్ ఎట్లా ఉందంటే యెహోవా దూతగా ఉంది. కానీ 12వ అధ్యాయంలో ఆయన అవతారం గొర్రె పిల్లగా ఉంది. దూతగా వచ్చిందేమో 10 ఆజ్ఞలు ఇవ్వటానికి, గొర్రె పిల్లగా వచ్చిందేమో క్రొత్త నిబంధనను స్థాపించడానికి అనేది ఇందులో కీలకమైన అంశం అన్నమాట. అందుకనే దూతగా వచ్చినప్పుడు ఏమన్నాడు? చెప్పులు విడువమన్నాడు. గొర్రె పిల్లగా వచ్చినప్పుడు ఏమన్నాడు? చెప్పులు తొడగమన్నాడు. కాబట్టి చిన్న కుమారుడికి చెప్పులు తొడగటానికి మూలం వధించబడిన ఎద్దు, ఇశ్రాయేలీలు చెప్పులు తొడుక్కోవడానికి మూలం వధించబడిన గొర్రె పిల్ల. వధించబడిన ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి మనం ఎల్లప్పుడూ పరలోకంలో నిలబడి ఉన్నాము. లేవీకాండం 16:14. ఆ మందసము ఎదుట 7 మార్లు ప్రోక్షించబడిన రక్తం, ఆ రక్తాన్ని బట్టి ఇప్పుడు మనం పరలోకంలో ఉన్నాం. ఎంతమందికి తెలుసు పరలోకంలో మనం ఇప్పుడు ఉన్నామని? కాబట్టి మన మీద దేవుని కోపమే లేదు. మనం దేవునితో సమాధానపరచబడ్డాం. మన మీద దేవుని ఉగ్రత లేదు. అది మనం గమనించాల్సిన అంశం అన్నమాట. అయితే రాత్రి మనం కంటిపాడులో అలాగే భీమవరంలో విన్నట్లుగా మన జీవితాల్లో దేవుడు ఏదైనా కార్యం చేయలేదంటే ఆ కార్యాన్ని బట్టి మనం త్వరగా తీర్పులోనికి వచ్చేస్తాం. ఆ తీర్పు ఏంటంటే దేవుడు నా మనవి ఆలకించట్లేదేమో. సో దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదంటే నేను ఆయన దృష్టికి పాపినేమో. ఈ ఆలోచన ప్రతి చిన్నది మనల్ని ఈ ఆలోచనలోకి తీసుకెళ్తుంది. ఈ దినాల్లో మనం ఈ తీర్పు పొందటానికి పెద్ద టైం ఏం అవసరం లేదు. చాలా వీక్ గా ఉన్నారు చాలా మంది కదండి. కొరింథీ 1:8 బలహీనులు అంటే ఎవరని చెప్పాడు? బలహీనమైన మనస్సాక్షి కలిగిన. కొరింథీ 1 మీరు 8వ అధ్యాయం చదివితే బలహీనులు అంటే ఏమని చెప్పాడంటే బలహీనమైన మనస్సాక్షి గలవారు. చాలా వీక్ గా ఉన్నారు. అంటే చాలా ఎలా ఉన్నారంటే ఒక చిన్న ప్రశ్న అడిగితే కూడా ఇక మేము అంగీకరించబడట్లేదేమో అనే ఒక భావనలోకి వెళ్ళిపోయి దీనినే అనుకుంటా ఉంటారనమాట. ఇక నేను అంగీకరించబడట్లేదు, నేను ఆయనకి ఇష్టుడు కాదు, నేను ఆయనకి ప్రియుడు కాదు, నేను కుమారుడు కాదు అంటారు. దీన్ని బలపరచడానికి మరికొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మనం ఏదైనా మన ప్రార్థన వినపడలేదు, కార్యం కలగలేదని మనం ఎక్స్ప్రెస్ చేసామో ఏదైనా దోషం ఉందేమో చూపించుకో అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏదైనా లోపం ఉందేమో అని అంటారనమాట. కానీ మనం తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే మన ప్రతి ప్రార్థన దేవునికి వినపడుతుంది.
మన ప్రతి ప్రార్థన ఎందుకు దేవునికి వినపడుతుంది అంటే మనం దేవునికి చాలా పెర్ఫెక్ట్ గా కనిపిస్తాం. మనం ఏ నామాన్ని ప్రార్థన చేస్తున్నాం? దీన్ని నేను భద్రాచలంలో కొంచెం వివరంగా చెప్పాను ఉదయకాలపు వర్తమానంలో. తర్వాత పీటర్ ప్రిన్స్ అన్న వచ్చాడా? వచ్చారా? ఓకే, ఉన్నాడా అన్న? మైక్ ఆన్ చేసుకోండి, నాకు మీరు కనపడట్లేదు. అది ఇక్కడ కరెంట్ లేదన్నా, చెప్పండి ఓకే అన్న. అన్న, మీరు మైక్ ఆన్ చేస్తే చాలు. మీరు నన్ను అడిగారు, ప్రశ్న అడిగారు కదా, అవునండి ఆ అవునండి దినమందు అనేకులు చూచి అవునండి అక్రమము చేయవారులారా నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగనని. ఆ అవును క్వశ్చన్ కి ఆన్సర్ ఆ మెసేజ్ లో చెప్పానన్న. స్పష్టంగా ఈ మార్నింగ్ అందరి ముందు చెప్దామని నేను మీకు రిప్లై పెట్టలేదు. ఓకే 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 అది ఏదంటే భద్రాచలంలో మార్నింగ్ చెప్పిన మెసేజ్ లో దానికి వివరణ చెప్పాను, అలాగేనా ఒకసారి వినండి. ఓకే మీకు రావాల్సినంత మ్యాటర్ అందులో రాకపోతే నాకు అలా ఒక చిన్న మెసేజ్ పెట్టండి, మళ్ళీ నేను మీకు వివరంగా చెప్తాను. అలాగేనా అలాగేనా ఓకే, ఓకే చూడండి. థ్యాంక్ యూ. ఆ రోజు వర్తమానంలో మొదటి వచనం ఏంటంటే ప్రకటన గ్రంథం. ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం. 84 అంటే గ్రేస్ అన్నమాట. హెబ్రీ 8:4, అప్పుడు మత్తయి 8:4, ప్రకటన 8:4. ఈ మూడు మంచి రెఫరెన్స్లు. ఒకసారి ప్రకటన 8:4 చదువు తమ్ముడు. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరాను. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 3వ వచనంలో పరిశుద్ధుల ప్రార్థనలతో ఈ ధూపద్రవ్యములు కలపబడుతున్నాయి. ఈ బహుధూపద్రవ్యములు ఏంటంటే ప్రసంగి 7:1 చెప్పినట్లుగా ఈ ధూపద్రవ్యములు యేసుక్రీస్తు నామం. సో మన ప్రతి ప్రార్థన యేసుక్రీస్తు ద్వారా వెళ్తుంది. 84 అంటే ఏంటి? ప్రకటన 8:4 ఉంది కదా, హెబ్రీ 8:4 చదవండి, మీకు అర్థమైద్ది. హెబ్రీ 8:4 ఏంటంటే యేసుప్రభు మన ప్రధాన యాజకుడు. 84 సంవత్సరాల వయసు కలిగిన ఆమె ఎవరు? దేవాలయంలో ఉంటుంది. హన్నా అంటే గ్రేస్. అందుకనే బైబిల్లో 84 అంటే గ్రేస్. మిగిలిన గంపలు 12 గంపలు, 7 గంపలు, 12 into 7 గ్రేస్. యేసు ప్రభు గ్రేస్ మినిస్ట్రీ ఎక్కడ చేశాడు? గలిలయ తీరాన్న. దాని పొడుగు 12 మైళ్ళు, దాని వెడల్పు 7 మైళ్ళు. 12 into 7 84, 84. సో 84 మీన్స్ గ్రేస్ అన్నమాట. మన ప్రార్థనలు దేవుడు ఎందుకు వింటాడంటే అక్కడ బహుధూపద్రవ్యాలు మన ప్రార్థనలతో కలపబడుతున్నాయి. ఆ బహుధూపద్రవ్యములు ఏంటంటే యేసుప్రభు నామం. బహుధూపద్రవ్యములు కలపబడుతున్నాయి. ఈ ధైర్యం మనకు ఉండాలి. ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు, ప్రతి ప్రార్థన వింటాడు. నేను ఒక 3 రోజుల క్రితం ఒక మాట చెప్పాను. అదేంటంటే ఏదైనా ఒక విషయం గురించి మనం ప్రార్థన చేయకపోతే ఏం జరిగిద్దని చెప్పాను. గుర్తు చేసుకోండి. ఒకవేళ మనం అన్ని ప్రార్థన చేస్తున్నాం కానీ ఒక విషయం మనం ప్రార్థనలో పెట్టట్లేదు, అక్కడ ఏం జరిగిద్ది? ఏడో పడుతుంది. అది ఆ ఒక్క విషయంలో మనం శరీర దురాశ చేత ఏడవబడతాం. అందుకనే దావీదును సైతం దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు మేడ మీద నుండి చూడరాని దృశ్యం చూసే బదులు ఈ విషయంలో లోటు ఉందని నాకు చెప్తే నేను అరేంజ్ చేసేవాడిని కదా అన్నాడు. అరేంజ్మెంట్ ఏంటి? నేనే ఆ అమ్మాయిని తెచ్చి నువ్వు పాపం చేసేటప్పుడు నేను బయట ఉంటుంది కదా అని అర్థం. అరేంజ్మెంట్ ఏంటో మీరు సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో చదువుతారు. చూడండి, సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో వ్రాయబడిన మాట ఏంటంటే 19వ వచనం. ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి, ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము, ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడువై ఉండుము అని చెప్పాడు. అంటే ఇది దేవుని ఏర్పాటు. ఎప్పుడైతే నీ సొంత స్త్రీ కాకుండా వేరే స్త్రీ మీదకు నీ మనసు వెళ్ళిపోయిందో ఆ రోజు నుంచి అది ప్రార్థనలో పెట్టాలి. నువ్వు ప్రార్థన చేస్తే నీ స్త్రీని దేవుడు ఎలా తయారు చేస్తానని చెప్పాడు. ఇది దేవుని ఏర్పాటు. మనం అన్ని ప్రార్థన చేస్తాం కానీ కొన్ని ప్రార్థన చెయ్యం. అన్ని ప్రార్థన చెయ్యాలి. ఏది ప్రార్థన చేయట్లేదో అక్కడ మన స్వకీయ దురాశ చేత ఏడవబడతాం. ఎందుకంటే ప్రార్థన చేస్తే ఏం జరిగిద్ది అన్నాడు అదే యాకోబు 1వ అధ్యాయంలో. శ్రేష్టమైన ప్రతివి సంపూర్ణమైన ప్రతి వచ్చును.
నేను సరైన అమ్మాయిని సరిగ్గా చూసుకొని చేసుకోలేదు అని ఎవరైతే అనుకుంటున్నారో మీరు తెలుసుకోండి, అది వ్యభిచారపు ఆలోచన. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఏం రాశాడు? శ్రేష్టమైందే నువ్వు పొందుకున్నావు అని రాశాడు. సంపూర్ణమైందే పొందుకున్నావు. లేదన్నా అప్పుడు మేమిద్దరం అవిశ్వాసులం, అప్పుడు దేవుడు నాకు శ్రేష్టమైంది ఎలా ఇస్తాడు? అప్పుడు ఆయన నాకు జ్యోతిర్మయుడు తండ్రి కాదు కదా అని అంటే, అప్పుడు కాదు మరి ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు అవిశ్వాసులు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, అందులో ఒకళ్ళు విశ్వాసంలోకి వచ్చారు. ఏం చేయమన్నాడు? ఆ తర్వాత వదిలేయమన్నాడు ఆ భార్యని. వాస్తవంగా వదిలేయమని చెప్తే అప్పుడు మనం ఎలా ఆలోచించాలి. వదిలేయమనలేదు. అవిశ్వాసి అయిన వాడు వదిలేసినా వదిలేయచ్చు, కానీ విశ్వాసి వదలకూడదని చెప్పాడు. ఇది మనం అత్తిల్లో చాలా వివరంగా విలువలు అనే సిరీస్ లో అద్భుతమైన మెసేజ్ వచ్చింది. అసలు ఈ సిరీస్ లో దేవుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో నాకు అర్థమైంది ఇప్పుడు. సో గమనించండి, పెళ్ళయిన తర్వాత వేరే వాళ్ళ మీదకి మనసు వెళ్తుందంటేనే ఖచ్చితంగా మనము దాన్ని కూడా ప్రార్థనలో పెట్టాలి. పెట్టకపోతే నీ భార్య శ్రేష్టమైందని, ఆమె సంపూర్ణమైన వరమని నువ్వు నమ్మట్లేదు. జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చిన మరి చంచలత్వము లేని తండ్రి యొద్ద నుండి వచ్చిన ఆన్సర్ నీ భార్య అని నీకు తెలియట్లేదు. అందుకనే రకరకాల ఆలోచనలు. ఆ రోజు నేను పెళ్లి చూపులో సరిగ్గా చూసుకోలేదు, లేకపోతే పెళ్ళి అయిన తర్వాత ఏమో ఈమె ఎలా ఉంది, లేకపోతే రేపు పొద్దుట ఈమె చచ్చిపోతే నేను ఎవరిని చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయని ఆ వివరాలన్నీ అత్తిల్లో ప్రభు మాట్లాడాడు. క్రొత్త నిబంధన వివాహ చట్టం ప్రకారం భార్య ఎప్పటికీ చచ్చిపోదు, భర్త ఎప్పటికీ చనిపోడు. భార్య ఎప్పటికీ చచ్చిపోదంటే చచ్చిపోతే ఎవరిని చేసుకుందాము అనే ఆలోచన కూడా రాకూడదు, అది కూడా వ్యభిచారమే. తిమోతికి రాసిన 1వ పత్రికలో 5వ అధ్యాయంలో ఏం చెప్పాడు? 14వ వచనంలో మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, వచనం 11లో, యవనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చొద్దు, వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదిలికొనిరని తీర్పు పొందిన వారే పెండ్లాడగోరుదురు అని రాశాడు. ఇప్పుడు ఈ ఈ ఈ డిస్కషన్ మీద ఎవరికైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. ఇప్పుడు అడగొద్దు, ఎవరిని కలవరపరచొద్దు. ఎప్పుడైనా క్రీస్తునందు ఒకళ్ళు చనిపోయారంటే వాళ్ళు చనిపోయినట్టు కాదు, వాళ్ళు బ్రతుకున్నట్టే. కాబట్టి వివాహము జరిగి యవన వయసులో భార్యనో భర్తనో కోల్పోతే వెంటనే పెళ్లి చేసేసుకోవటం, ఇదంతా వాక్య విరుద్ధం. వాక్యంలో లేదు అది, వాక్యానికి అది సరిపోదు అసలు. ఆలోచన చేయండి. లేదా భార్య అనారోగ్యంగా ఉంది, ఈమె చనిపోతుందేమోనని ఇంకొకరిని చేసుకోవటం, ఇది చేసుకొని కూడా సేవ చేయటం అనేది అసలు అది ఎంత తప్పు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఒక్కడే పురుషుడు ఒక్కటే స్త్రీ. అసలు ఇద్దరు పురుషులు ఇద్దరు స్త్రీలు అనే కాన్సెప్ట్ అసలు బైబిల్కి లేదు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 7వ అధ్యాయంలో దీనికి వివరంగా చెప్పాడు. ప్రతి పురుషుడికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి, అంతే. ఇక వేరే ఆలోచన అనేది లేదన్నమాట. అందుచేత మనం గమనిస్తున్నప్పుడు ఈ వర్తమానంలో గమనించండి, జకర్యా ఎలిజబెతుల గురించి ఆలోచించండి. దేవుడు ఎలా చెప్పాడు? జకర్యాతో చెప్పాడు, నీ ప్రార్థన వినబడింది అన్నాడు. అసలు జకర్యాను గురించిన మంచి సాక్ష్యం ఏంటో తెలుసా? వాళ్ళు 10 ఆజ్ఞలలో ఉన్న రెండవది, న్యాయ విధుల్లో ఉన్న ఒక చట్టాన్ని వాళ్ళు నిరపరాధులుగా గైకొన్నారంట. ఆ చట్టం ఏంటంటే, నా భార్య గొడ్రాలైనా వేరే స్త్రీని చేసుకోకూడదు అని జకర్యా అనుకున్నాడు. వారు బహుకాలం గడిచిన వృద్ధులైనప్పటికీ కూడా వాళ్ళిద్దరే ఉన్నారు, కానీ వాళ్ళ జీవితంలో మరొక వ్యక్తిని తీసుకురాలేదు. సో అది మనం లూకాసు వార్త 1వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు అక్కడ ఒక మాట ఉంది, జకర్యా నీ ప్రార్థన వినబడింది అనే మాట మనం చూస్తున్నాం. అంటే జకర్యా ఏం ప్రార్థన చేస్తున్నాడు? ప్రభా, ఇదిగో దీనివల్ల నాకు పిల్లలు పుట్టట్లేదు, మరి నీ చిత్తమైతే ఇంకొక ఆమెను చేసుకుంటాను, కొంచెం నువ్వు కనికరించి నన్ను అని ప్రార్థన చేశాడా? ఏమని ప్రార్థన చేస్తుంటాడు జకర్యా? జకర్యా ఖచ్చితంగా ఈ ప్రార్థన చేశాడు. ఏ ప్రార్థన తెలుసా? నా పితరుడైన అబ్రహాం తన భార్య గొడ్రాలు, నా పితరుడైన ఇస్సాకు తన భార్య గొడ్రాలు, నా పితరుడైన యాకోబు తన భార్య గొడ్రాలు, మా పితరులు ముగ్గురు, ఆ ముగ్గురు భార్య గొడ్రాలే.
కానీ ముగ్గురుకు నువ్వు బిడ్డలు దయచేసావు. అందుకనే జకర్యా ఈ అధ్యాయంలో ఏం చెప్పాడు చూడండి. 68 నుంచి మీరు జకర్యా నోరు మరలా తిరిగి రీస్టోర్ చేయబడిన తర్వాత అతడు పలికిన మాటలన్నీ మనం గమనిస్తున్నప్పుడు జకర్యా పితరులను జ్ఞాపకం చేసుకున్నాడు. 68లో జకర్యా పితరులను జ్ఞాపకం చేసుకున్నాడు. చూడండి వచనం 75లో అబ్రహాము మా తండ్రి అని జ్ఞాపకం చేసుకున్నాడు. తర్వాత మీరు కొంచెం ముందుకొస్తే ఇక్కడ 55వ వచనంలో యాకోబు జ్ఞాపకం చేయబడ్డాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఈ ముగ్గురు ఎవరు? ఇశ్రాయేలు పితరులు. ఈ ముగ్గురు జీవితాల్లో మరి మనం గమనించినప్పుడు షారా ఎవరు? గొడ్రాలు. రెబ్కా ఎవరు? గొడ్రాలు. రాహేల్ ఎవరు? గొడ్రాలు. కానీ దీన్ని బట్టి మరి న్యాయ విధిని తప్పలేదు ఆయన. కొంతమంది ఒక ప్రశ్న అడిగారు నన్ను. ఆ ప్రశ్న ఇక్కడ ఉంది. ఆ ప్రశ్న మరి మీలో ఎంతమందిని ఎవరు అడుగుతారో మరి, అందుకని నేను మీకు ఆన్సర్ చెప్తున్నాను. లూకాసు వార్త 1:6 ప్రకారం 10 ఆజ్ఞల వల్ల దేవుని దృష్టికి నీతిమంతులు అవమానం ఉంది కదా, మరి ఇక్కడ ఉంది ఏంటి అని అడిగారు. ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఎవరైనా అడిగారా? పోనీ మీరు ఎప్పుడైనా నన్ను అడిగారా? ఈ క్వశ్చన్ ఏంటంటే, దేవుని దృష్టికి నీతిమంతులు 10 ఆజ్ఞల వల్ల కాదు. దేవుని దృష్టికి నీతిమంతులు వాళ్ళు ఆజ్ఞల్లో, న్యాయ విధుల్లో నిరపరాధులుగా నడుచుకున్నారు. ఆ ఆజ్ఞలు ఏవంటే, వివాహానికి సంబంధించిన కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు. 1, నీ పొరుగు అనేది ఏది ఆశింపవద్దనే ఆజ్ఞ ఉంది. 2, వ్యభిచారం చేయవద్దనే ఆజ్ఞ ఉంది. దొంగిలవద్దు, అపహరించొద్దు కదండి. స్త్రీలను చెరపట్టుకొని పోతారంట. తిమోతి 2వ పత్రికలో చెప్పాడు కదా. 3వ అధ్యాయంలో ఏం చెప్పాడు? స్త్రీలను చెరపట్టుకొని పోవారు వీరిలో చేరిన వారు అన్నాడు కదా. అంటే ఏంటి? స్త్రీలను దొంగిలించడం అన్నమాట. అర్థమైందండి? చాలా మంది ఆడపిల్లలు మిస్ అయిపోతున్నారని మరి గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు. ఆడపిల్లలు మిస్ అయిపోతున్నారంటే అర్థం ఏంటి? స్త్రీలు చెరపట్టుకొని పోబడుతున్నారు. దొంగిలవద్దు, వ్యభిచరించవద్దు, నీ పొరుగు అంది ఏది ఆశించవద్దు అనే కొన్ని వివాహ చట్టానికి చెందిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నావో వాటి విషయంలో వీళ్ళు నిరపరాధులు, ఆ విషయంలో వీళ్ళు దేవుని దృష్టికి నీతిమంతులు. కాబట్టి జకరియా, ఎలిజబెత్లు వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులైనా వాళ్ళిద్దరు కూడా వివాహ ప్రమాణంలో వాళ్ళు చట్టం తప్పలేదు కదండి. ఎలిజబెత్ అంటే అర్థం ఏంటి? ఏల్ అంటే దేవుడు, ఎలోహిం కదండి. షేబా అంటే ఏంటి? బెయర్ షేబా, బెయర్ షేబా, షేబా, షేబా అంటే ప్రమాణం. సో ఎలిజబెత్ అంటే ఏంటి? దేవుని ప్రమాణం. సో వివాహం అనేది ఏంటి? దేవుని ప్రమాణం. ఈ దేవుని ప్రమాణాన్ని ఇక్కడ ఏమన్నాడంటే పరిశుద్ధ నిబంధన అన్నాడు 75. కాబట్టి వివాహాన్ని పరిశుద్ధ నిబంధన బంధం అని అంటాం. పెళ్లిలో చేసిన ప్రమాణాలు జ్ఞాపకం చేసుకోండి అంటారు కదా. వాస్తవంగా మనము పరిశుద్ధ ప్రమాణం అని దాన్ని జ్ఞాపకం జకరియా అంటే జ్ఞాపకం చేసుకోవటం కదండి. ఉదయకాలం నీ కోపం వల్ల నాకు ఏమొచ్చింది అంటున్నాడు, మతిమరుపు వచ్చింది అంటున్నాడు. మరి మీరు కూడా ఒక్కోసారి నీ భార్య ఎవరో మర్చిపోయి ఇంకొక ఆమెను చూస్తున్నావా? నీ భార్య ఎవరో మర్చిపోయి వేరొక ఆలోచనలోకి పోతున్నావా? సో అలాగైతే విను, నువ్వు మర్చిపోవద్దేమనంటే నీకు నీ స్త్రీకి మధ్యలో ఉన్నది పరిశుద్ధ నిబంధన కదండి. వివాహ నిబంధన పాత నిబంధన, క్రొత్త నిబంధన. వివాహ నిబంధన పాత నిబంధన, క్రొత్త నిబంధన. వివాహం ఏ నిబంధనలో ఉంది? అసలు వివాహ ప్రారంభం ఏ నిబంధనలో ఉంది? పాత నిబంధనలో ఉందా, క్రొత్త నిబంధనలు ఉందా? వివాహ ప్రారంభం క్రొత్త నిబంధనలోనే ఉంది. ఆదికాండం అంటే పాత నిబంధన అనుకోవద్దు. ఆదికాండం పాత నిబంధన కాదు. నిర్గమకాండంలో మోషే 10 ఆజ్ఞలు తెచ్చినాక పాత నిబంధన ప్రారంభమైంది. ఓల్డ్ టెస్టమెంట్ అది, ఓల్డ్ కవనెంట్ కాదు. ఓల్డ్ టెస్టమెంట్ లో మోషే జతపరచబడిన వారిని వేరు చేయకూడదని రాశాడు. ఓల్డ్ కవనెంట్ లో మోషే పరిత్యాగ పత్రిక ఇవ్వచ్చు అని రాశాడు. ఓల్డ్ టెస్టమెంట్ వేరు, ఓల్డ్ కవనెంట్ వేరు. ఓల్డ్ టెస్టమెంట్ లో మోషే ఏం రాశాడు? ఆదికాండంలో వారిద్దరు ఏక శరీరం, వారిని ఇంకా వేరు చేయకూడదని రాశాడు. ఓల్డ్ కవనెంట్లో ఏం రాశాడు? పరిత్యాగ పత్రిక ఇవ్వచ్చు అని రాశాడు. అందుకనే 10 ఆజ్ఞల కంటే విలువైన నైతికత
గ్రేస్లోనే ఉంది, కృపలోనే ఉంది. కృపలో ఉన్న నైతికత గురించే మనం చెప్పే కదా, గండ్రేడ్ నుండి న్యూ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. మీరు కావాలంటే ఆలోచన చేయండి, మీకు అర్థమైంది. సో న్యూ రెవల్యూషన్ ఏంటంటే శాస్త్రంలో ఉన్న నైతిక విలువల వైపు కాదు, క్రీస్తులో ఉన్న నైతికత. అసలు క్రీస్తులో ఉన్న నైతికత ఎంత గొప్పదంటే వివాహం అనే నిబంధన, క్రొత్త నిబంధన. ప్రశాంత్ పెళ్లిలో నేను చెప్పిన వర్తమానం ఏంటంటే మీరిద్దరు క్రొత్త నిబంధన చట్టంలో వివాహంలోకి వచ్చారు కాబట్టి మీరు క్రొత్త నిబంధన లెవెల్లోనే మీరిద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలని చెప్పాను. స్టార్టింగ్ లో మరి నిస్సి అసలే జూమ్ మీటింగ్ లో కనిపించేది కాదు, కానీ దేవుని మహాకృప ఏంటంటే దేవుడు నిస్సిని కనికరించాడు. ఇప్పుడు తన భర్తతో చక్కగా కూర్చొని వాక్యం వింటుంది. వాళ్ళ డాడీ మహారాష్ట్రలో కూడా సేవ చేస్తున్నాడు, వాళ్ళ నాన్నగారు కూడా సేవకుడే. వాళ్ళ అమ్మగారు హైదరాబాద్ లో ఒక ప్రార్థన అవసరత కోరింది. ఏం కోరిందంటే నేను వాక్యం వింటున్నానయ్యా, ఈ వాక్యంలో నేను నడుస్తున్నాను, నా భర్త కూడా నడవాలని ప్రార్థన చేయమని చెప్పారు. సో వాళ్ళ ఫ్యామిలీ మనం గమనిస్తే ఆ రోజు వచ్చిన మ్యారేజ్ మెసేజ్ ఏంటంటే భార్య భర్తలు వివాహ నిబంధనలో పరిశుద్ధ, ఇది క్రొత్త నిబంధనలో వాళ్ళు ఏకమయ్యారు. అసలు ఆదిలాబాద్ ప్రయాణానికి ఖచ్చితంగా రిజర్వేషన్ చేసుకోవాల్సిందే అని మా ఇంట్లో అందరూ అన్నారు. అసలు రిజర్వేషన్ ఖచ్చితంగా చేసుకుంటేనే వెళ్దామని. ఎందుకంటే ప్రశాంత్ పెళ్లికి వెళ్ళినప్పుడు మేము రిజర్వేషన్ చేసుకుని ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత అప్పటికి మా ప్రయాణం ఎలా ఉందంటే తలుపుల దగ్గర నిలబడి వెళ్ళాం. అందరం తలుపుల దగ్గర నిలబడ్డాం. చాలా మంది వెళ్ళాం పెళ్లికి, అందరం తలుపు దగ్గర నిలబడ్డాం. అందుకని ఆ ప్రయాణాన్ని ఎలాగైనా వెళ్ళిపోదాం అని అనుకోవద్దు. రిజర్వేషన్ చేసుకుంటేనే రండి, లేకపోతే రాకండి, ఇంటికాడ ఉండి లైవ్ చూడండి. లైవ్ చూసే మనసు కూడా దేవుడు మీకు ఇస్తే చూడండి, లేకపోతే లేదు, వదిలేండి. కానీ ఖచ్చితంగా రిజర్వేషన్ అవసరం. ఆ రోజు అక్కడికి వెళ్ళి నాకు ప్రభు ఇచ్చిన మెసేజ్ ఏంటంటే నీవు నీ భార్యని ఎప్పుడు కూడా క్రొత్త నిబంధన పద్ధతిలోనే పిలవాలి. ఇప్పుడు మీరు దీన్ని బట్టి ఆలోచన చేయండి. క్రొత్త నిబంధన సంబంధం పోయిద్దా, పాత నిబంధన సంబంధం పోయిద్దా? పాత నిబంధన సంబంధం మధ్యలో వచ్చింది, మధ్యలో పోయింది. క్రొత్త నిబంధన సంబంధం ఎప్పుడైనా పోయిద్దా? ఎందుకు పోదంటే క్రొత్త నిబంధనలో మరణం లేదు కాబట్టి వివాహంలో చేసే ప్రమాణంలో ఒక తప్పుడు ప్రమాణం చేపిస్తారు. అదేంటంటే మరణము మనలను ఎడబాపు వరకు. చేసేది పెళ్లి ఎవరిద్దరికే? విశ్వాసులకు కదా, విశ్వాసులకు మరణము లేదు. అందుకని మరణం మనల్ని ఎడబాపు వరకు అని చెప్పకూడదు. మరణం అనే పదం ప్రమాణంలో వాడకూడదు. అయితే లోకస్తులు చెప్తున్నారు ఏమనంటే ఏంటంటే శుభమాని పెళ్లి చేసుకుంటే సావు అనే మాట మాట్లాడతారని అంటున్నారని ఇప్పుడు ప్రమాణం కొంచెం మార్చి ఏం చెప్తున్నారు, మీరు యేసు ప్రభు వచ్చే వరకు అని చెప్తున్నారు. కానీ అసలు మనం ముందు వాక్య ప్రమాణాన్ని బట్టి చూస్తే క్రొత్త నిబంధనలో మరణమే లేదు. అసలు విచిత్రం ఏంటంటే పెళ్లి స్టేజ్ మీద కూర్చున్నప్పటి నుండి తెలుసుకోవాలి, ఒక్కసారి ఈ అమ్మాయి నా లైఫ్లోకి వచ్చిందంటే ఈ అమ్మాయి ఇంకెప్పటికీ చచ్చిపోదు. ఒకసారి ఈ అబ్బాయి నా జీవితంలోకి వచ్చాడంటే ఇంకెన్నటికీ చనిపోడు. ఇంకెన్నటికీ చనిపోడు కాబట్టి ఇంకొక అమ్మాయి లేదు, ఇంకొక అబ్బాయి లేడు. మా ఇద్దరం ఎప్పటికీ వేరయ్యే అవకాశమే లేదు, విడుదల అయ్యేదే లేదు. ఇదే చట్టం, ఈ చట్టంలో మనం నడవాలి. నీకు ఇచ్చిన భార్య ఎవరు? నీకు ఇచ్చిన భార్య ఇతరులకు ఆమె ఏమైనా కావచ్చు, కానీ నీకు మాత్రం ఆమె శ్రేష్టమైంది, నీకు మాత్రం ఆమె సంపూర్ణమైంది. శ్రేష్టమైన ఇవి సంపూర్ణమైన వరం అని భావించి ఆమెతో కాపురం చేయాలి. సో ఇది మనకు ప్రభువు నేర్పించిన విలువలు. ఇవి మనకు ప్రపంచం నేర్పించలేదు. ఈ విలువలు ప్రపంచంలో తగ్గిపోయినాయి. అందుకనే చూడండి ఎవరినైనా చూసేస్తున్నాడు. అసలు అలా చూడకూడదురా బాబు అని మళ్ళీ చెప్పాలా ఏంటి? అసలు ఎవరినైనా ఎందుకు చూస్తున్నాం? ఎందుకంటే అడవి వృక్షాలలో జల్దర్ వృక్షంలాగా ప్రియుడు కనపడట్లే. బలురక్కసి చెట్లలో మరి నా ప్రియుడు జల్దర్ వృక్షం వలె ఉన్నాడు అన్నట్లుగా కనపడట్లే. మరి నా ప్రియురాలు నాకు అలా కనపడట్లేదు, షారోను పుష్పంలా కనపడట్లేదు. సో అది చాలా ప్రమాదం అన్నమాట. అసలు ఈ ప్రమాదంలోకి వెళ్ళారంటే వాళ్ళు అసలు ఈ అంశాన్ని ప్రార్థన చేయాలి. మీకు ఆ శోధన వచ్చినప్పుడే ఇలా ప్రార్థన చేయాలి, ప్రభువా నీ లేఖనం ప్రకారం ఒక్కడే పురుషుడు, ఒక్కటే స్త్రీ, ఇంకొకటి లేదు. స్త్రీ చనిపోయేది లేదు, పురుషుడు చనిపోయేది. క్రొత్త నిబంధనలో మరణం లేదు, మేము మరణంలోని జీవంలోనికి దాటాం. ఇవి మేము ప్రార్థన చేస్తుంటుండగా గాడ్స్ ఫేవర్ నీ చుట్టూ ఒక ఏమంటారంటే భద్రతలాగా దేవుడు, భద్రతా వలయంగా దేవుడు ఇస్తాడు. రోమా 5:21 ప్రకారం ఎప్పుడైతే న్యూ కవెనెంట్ కన్ఫెషన్ లోకి వస్తామో ఆ న్యూ కవెనెంట్ ఫేవర్ మన చుట్టూ ఉంటది. ఈ ఫేవర్ మన చుట్టూ ఉండగా అసలే వివాహంలోంచి బయటికి తీసుకెళ్దాం అనుకున్న దాన్ని
దేవుడు ఖచ్చితంగా దెబ్బలు కొట్టేస్తాడు. వివాహంలోంచి బయటికి వెళ్ళినోడిని కూడా చెత్త కొట్టేస్తాడు. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇలాంటివి మనం చేస్తున్న మొదటి ప్రయత్నంలోనే తీవ్రమైన దెబ్బ తగలాలి. అసలు ఈ ప్రయత్నం ఆరంభమైతేనే గట్టి దెబ్బ తగలాలి. సో అటువంటి దెబ్బతో కొడతాడు అనమాట దేవుడు. ఎందుకంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో ఏం చెప్పాడు? మనకు శిక్షావిధి లేదు కనుక శిక్షించబడుచున్నాము. 32వ వచనం. శిక్షావిధి లేదంటే మనం ఆయన పిల్లలం. ఆయన పిల్లలం కనుక ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తాడు? శిక్షణ ఖచ్చితంగా చేస్తాడు. శిక్షణ చేయకపోతే మనం ఆయన పిల్లలం కాదని, మనం ఆయన పిల్లలం కాదా? ఆయన పిల్లలం కాబట్టి ఖచ్చితంగా శిక్షణ చేస్తాడు. మలాకి గ్రంథంలో ఏం చెప్పాడంటే 2వ అధ్యాయంలో 15 కొంచెముగా దైవాత్మ నొందిన వారిలో ఎవడును ఎలాగ చేయలేదని రాశాడు. మనం కొంచెం పొందామా దైవాత్మను? సమృద్ధిగా పొందామా? తీతు 3:6 సమృద్ధిగా పొందాం కాబట్టి 14 ఏమన్నాడంటే, యవన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి అవుతాడు. ఆమె నీకు తోటిది, నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు, నీ పెండ్లి భార్య అని చెప్పాడు. ఆమె నీ పెండ్లి భార్య కదండి. నిబంధన ఏంటి? ఏక శరీరం. హోషే గ్రంథం చదవండి. నిబంధన ఏంటో మీకు అర్థమైంది. 2:15 అనుకుంటా. హోషే గ్రంథం 2:20, 2:19 చదవండి. 2:19 నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నేను నీతిని బట్టి ప్రదానం చేసుకుంటున్నాను. ప్రదానం చేసుకున్నప్పుడే మ్యారేజ్ అయింది. ఏమని మ్యారేజ్ అయిందంటే, ఇక నీవు నిత్యము నాకే. కాబట్టి ఆ స్త్రీని మనం నిత్యం ఉంటదని చేసుకున్నాం. కానీ మలాకి గ్రంథంలో ఏం చెప్పాడు? కొంచెముగా దైవాత్మ నొందిన వారు కూడా చేయని కార్యాలు చేస్తున్నారంట. ఏం చేస్తున్నారు? చదవండి. ఏం చేస్తున్నారు? 15వ వచనం. దేవుని చేత సంతతి నొందవలెనని అతడు యత్నము చేశాను కదా, కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకొని యవనమున పెండ్లి చేసుకున్న మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి అని 16లో ఏం చెప్పాడంటే, భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ, మరియు ఒకడు తన వస్త్రములను బలత్కారంతో నింపుట నాకు అసహ్యం. మీ మనస్సులు కాచుకోండి, విశ్వాసఘాతకులు కాకండి అంటాడు. అంటే పోర్ను చూడటం కూడా వ్యభిచారమే. వివాహమైన విశ్వాసి పోర్ను చూడటం కూడా వ్యభిచారమే. ఎందుకంటే పోర్ను చూసినప్పుడు ఏం జరిగింది? 16 మీ వస్త్రములను బలత్కారంతో నింపుకుంటారు అన్నాడు. అంటే మీ వస్త్రాల మీద డాగు పడుతుంది అన్నాడు. యోధా పత్రిక 1:23 ఏమన్నాడంటే, ఆ డాగు పడిన అంగీని అసహించుకోండి అన్నాడు. యోధా రాసిన పత్రిక. మీకు అతి పరిశుద్ధమైన లేఖనం ఇష్టమైతే వచనాలు తీసి మరీ చూసి ఇవి మీరు కూడా చెప్పండి. 23 మీ మనసుతో చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళతో కూడా చెప్పండి. ఇవి రంజిత్ ఓఫీర్ గారి మెసేజ్లు కాదు. నీకు శోధన వచ్చినప్పుడల్లా నువ్వు నువ్వు ఇలా చెయ్యొచ్చు అని చెప్పే ప్రసంగాలు కాదు ఇది. ఓఫీరిజం కాదు ఇది. ఇది గ్రేస్ మెసేజ్. గ్రేస్ ఏం చెప్తుందంటే, అసలు నీ డాగు మీద ఆ మరక కూడా పడకూడదని చెప్తుంది. ఆ మరక పడిందంటే నువ్వు నీ భార్యను నీవు విశ్వాసఘాతకుడు నువ్వు అని చెప్తుంది. నీ మనస్సును కాచుకో అని చెప్తుంది. మనస్సును మనం ఎప్పుడు కాపాడుకోగలం చెప్పండి? బాస్పెట్లు వేసుకొని సూర్యుడి దగ్గర కూర్చొని 2 చేతులు గట్టిగా ముందుకు చాచి జపం చేస్తేనా? ఆత్మానుసారమైన మనసు గల వారికి ఆత్మ విషయాల మీదే మనసు ఉంటుందని చెప్పాడు. కాబట్టి క్రొత్త నిబంధన చట్టాన్ని ఫాలో అయితే మన మనసు ఆత్మ విషయాల మీదే ఉంటుంది. ఆత్మ విషయాల మీదే మన మనసు ఉన్నప్పుడు దాన్ని మనం కాపాడుకుంటాం ఇక. కాబట్టి వర్తమానం అందించే వాళ్ళు ఏదో అక్రమ సంబంధాలు లేకపోతే జారత్వం వీటి గురించి కాదు, అసలు ఈ పోర్ను గురించి కూడా దయచేసి మీరు వాక్యం చెప్పిన ప్రతిసారి మాట్లాడండి. ముందు మీరు ధైర్యంగా చెప్పాలి, విశ్వాసులు పోర్ను చూడకూడదు, అది నైతిక విలువ, మనకు ప్రభు నేర్పిన విలువ. మనమేమనుకుంటామంటే తప్పు చేస్తేనే తప్పు కదా, అది మనకి ప్రభువు నేర్పించిన విలువ కాదు. 10 ఆజ్ఞల్లో పోర్ను చూడకూడదని ఉందా?
అటు ధర్మశాస్త్రం నేర్పిన నైతికత కంటే కృప నేర్పిన నైతికత గొప్పది. సో గ్రేస్లో నుంచి కలుగుతున్న నైతికతలో అసలు మనకు వేరే స్త్రీ కూడా కలలోకి రాకూడదని ఇక్కడ రాశాడు. యోధా పత్రిక 1వ అధ్యాయంలో ఏం రాశాడు? కలలు కంటున్నారు, 7వ వచనం, కలలు కానీ అందులో వ్యభిచారం జరిగిస్తున్నాయి. ఈ వ్యభిచారం సొదొమ గొమొర్రాలో జరిగిన వ్యభిచారం అన్నాడు. ఎందుకంటే సొదొమ గొమొర్రాలో వారు ఎవరితో కలుసుకుందాం అనుకున్నారు? దేవదూతలతో. దేవదూతలు మనుషులు కాదుగా. ఆదికాండం 6లో కదండి, సైలస్ ఫాక్స్ గారు చెప్పారు ఏమనంటే అక్కడున్న దేవదూతల షేతు సంతానం అని. కానీ అది రాంగ్ టీచింగ్. షేతు సంతానం కాదు వాళ్ళు దేవుని దూతలోళ్ళు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, యోధా రాసిన పత్రిక, మీరు ఈ 2 అధ్యాయాలు ప్రక్కన పెట్టి చదవండి. మీకు దేవదూతలు పాపం చేశారు అని ఉంటది. అక్కడ వీళ్ళందరూ ఏం ఇంటర్ప్రిట్ చేసేస్తున్నారంటే ఇది లూసిఫర్ చేసిన పాపం. లూసిఫర్ చేసిన పాపం పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయంలో రాయలేదు, యోధా పత్రికలో రాయలేదు. యోధా మరియు పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయంలో రాసింది వ్యభిచారం అనే పాపం గురించి రాశాడు. లూసిఫర్ వ్యభిచారం చేయలేదు. ఆదికాండం 6లో ఉన్న వాళ్ళు వ్యభిచారం చేశారు. లేదు బ్రదర్, ఫస్ట్ నుంచి ఈ 2 ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. దేవదూతలు అంటే కొందరు దేవుని కుమారులు అన్నారు, దేవదూతలు అంటే కొందరేమో షేతు సంతానం అన్నారు. అది ఖచ్చితంగా దేవదూతలే. ఎందుకంటే యేసుప్రభు ఈ లోకానికి శరీరధారిగా రాకూడదంటే దూతలు మనుషులతో కలిస్తే పుట్టే నెఫీలీల ద్వారా మానవుడి లోకంలోనికి రాకుండా నర సంతానం లేకుండా చేద్దామని ఆదికాండం 3:15కు విరోధంగా లేచిన ఉద్దేశం అది. సేమ్ ఇది ఎప్పుడు జరిగింది? మళ్ళా నోవహు కాలంలో జరిగింది, లోతు దినాల్లో జరిగింది, మన దినాల్లో జరుగుతుంది. మన దినాల్లో ఈ దినాల్లోనే ఈ పోర్నోగ్రఫీ అనేది వచ్చింది. ఎందుకంటే ఈ పోర్న్ అనేది ఏంటంటే కనిపించని ఒక అమ్మాయితో లేకపోతే మనకు తెలియని వ్యక్తులతో వ్యభిచారం చేయటం అన్నమాట. అది ఊహించుకోవటం కావచ్చు, కలలు గంటం కావచ్చు. ఇది మీరు చేయకూడదు. ఎందుకంటే మీలో నుంచే రెండోసారి యేసుప్రభు రాబోతున్నాడు. మొదటిసారి యేసుప్రభు ఎవరిలోంచి రాబోతున్నాడు? నోవాహులోంచి రాబోతున్నాడు. సో నోవాహు తన పిల్లల్ని మనుషులకి ఇచ్చి పెళ్లి చేశాడు, కాపాడాడు ఓడలో. లోతు దినాల్లో జరిగింది. లోతు తన సంతానాన్ని పోగొట్టుకున్నాడు. లోతు సంతానంలోంచి క్రీస్తు రాలేదు, అబ్రహాం సంతానంలోంచే క్రీస్తు వచ్చాడు. ఆ తర్వాత కూడా ఈ నెఫీలీలను, రెఫాయిలను, ఈ ఏమీలను, ఈ హోరీలను కదండి, వీళ్ళని మరి ఉండనిచ్చారు శత్రువులైన మోయాబీలు, అమ్మోనీలు. కానీ ఇశ్రాయేలీలు, ముఖ్యంగా కాలేబు మరి శేషయి, తల్మయి, అహిమాన్ అనే 3 అనాకీలను జయించి హెబ్రోనును స్వాస్థ్యంగా పొందాడు. ఈ హిస్టరీ అంతా మనకేం చెప్తుందంటే ఆనాడు జరిగిన పాపమే ఈ రోజు జరుగుతుంది. కాబట్టి నేను ఫోన్లో చూసేసి నాకు మళ్ళీ డిలీట్ చేస్తున్నాను అని నువ్వు అనుకోవచ్చు. కానీ అది నువ్వు చేసినప్పుడు నీకు నిబంధనలోనికి వచ్చి నీ భార్యను నువ్వు పరిత్యజిస్తున్నావు అని అర్థం. అంటే నువ్వు విశ్వాసఘాతకుడు అవుతున్నావు. నీ మనసును నువ్వు కాపాడుకోమని వాక్యం చెప్తుంది. కాబట్టి కేవలం ఈ ధర్మము భార్యకు భర్తకు మధ్యలోనే జరగాలి కానీ మరి ఎక్కడ జరగకూడదు. లోకాసు వార్త 17వ అధ్యాయం 26, నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. 28, లోతు దినములలో జరిగినట్టును జరుగును అని చెప్పాడు. కాబట్టి ఇవి యేసుక్రీస్తు రాకడ దినాలు. అందుకనే మళ్ళీ సాతానుగాడు ఇప్పుడు కొత్త ప్లాన్తో వచ్చాడు. 5G అంట. 5G అంటే ఏంటి? ఇదివరకు ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తే సాయంత్రం దాకా రాదు. ఇప్పుడు టైం వేస్ట్ అవ్వదు, నీకు కావాల్సినంత చూసుకునే నెట్వర్క్తో వచ్చాడు. కానీ దాన్ని ప్రభు పని కొరకు వాడుతున్నావు. నేను చెప్తున్నాను, ఈ ఫోన్తో నేను లైవ్ ఇస్తాను. ఈ ఫోన్తో ఎప్పుడు అది ఓపెన్ చేయలేదు. ఇదే కాదు, దీనికి ముందున్న ఫోన్ కూడా నేను లైవ్ ఇస్తాను. దీంతో నేను దాన్ని ఓపెన్ చేయలేదు. నేను వాడే ఏ పరికరంతో కూడా దాన్ని ఓపెన్ చేయలేదు అని నువ్వు చెప్పగలగాలి. అంతేగాని ఏ ఫోన్తో నువ్వు ఈ వర్తమానాలను లైవ్ ఇస్తున్నావో అదే ఫోన్లో నువ్వు అశ్లీలమైన వాటిని చూస్తే అసలు మీరు తెలుసుకోండి. ఫస్ట్ నిన్ను రక్షించలేని వాక్యం నువ్వు ఎలా చెప్తున్నావు? ఫస్ట్ నిన్ను రక్షించగలిగిన తర్వాతే నువ్వు చెప్పాలి. సో ఇది అద్భుతమైన అనుభవం. వాడు ఏ ప్లాన్తో వచ్చినా వాడి ప్లాన్లన్నీ కాళ్ళ క్రింద వేసి తొక్కటమే మన ఉద్దేశం. మీరు అనుకోవచ్చు, ఇన్ని లోతైన రెవల్యూషన్స్, ఎక్కడెక్కడో దాగి ఉన్న మర్మాలు ఎలా తెలుస్తాయి? ఓన్లీ బై ప్రాక్టీసింగ్ శాంక్టిఫికేషన్. పరిశుద్ధత అనే ఫలాన్ని ఫలించడం ద్వారా మనకు ఖచ్చితంగా లోతైన మర్మాలు దేవుడు బయలుపరుస్తాడు.
హెబ్రీ పత్రిక 12:14. కొంతమందికి ఇవి ఎలా ఉంటాయంటే వర్తమానాలు ప్రత్యక్షతగా అనిపించదు. ఎందుకంటే వాళ్ళ మనసు వీటిలో సాధకమైపోయింది. అపవిత్రతలో సాధకమైపోయిన వాళ్ళకి వర్తమానంగా అనిపించదు. కానీ మనం సిగ్గుపడాలి. ఎందుకంటే మనం గ్రంథం చదువుతున్నప్పుడు తలంపులు లేక చెప్పినవే చెప్పి ప్రజలను విసిగించడం కంటే, అరే ప్రభు మనకు నూతనమైన రెవల్యూషన్స్ ఇస్తున్నాడు, ఓటలు దయచేస్తున్నాడు. ఎందుకు దయచేస్తున్నాడు? ప్రభు నిన్ను పవిత్రంగా కాపాడుతున్నాడు కాబట్టి, నిన్ను పరిశుద్ధంగా కాపాడుతున్నాడు. ఈ తరంలో నీవే నా ఎదుట అన్నట్లుగా ప్రభు మిమ్మల్ని భద్రపరచును గాక. ప్రభు భద్ర చాలా గొప్పది. నోవహు ఓడ పొడుగెంత, ఎత్తెంత? 30 మూరలు. ప్రవాహం ఎంత? 15 మూరలు. 15 మూరల ఎత్తులో వచ్చిన అపవిత్రతను 30 మూరల ఎత్తుతో దేవుడు ఓడించగలడు. కాబట్టి వీ హ్యావ్ మోర్ ప్రొటెక్షన్. అసలు ఈ పాప ప్రపంచంలో మనకు అంతకంటే ఎక్కువైన ప్రొటెక్షన్ దేవుడు ఇచ్చాడు. అందుకనే దయచేసి ఈ పరిచర్ను వదిలి వెళ్ళొద్దు. వదిలి వెళ్ళొద్దు అంటే అర్థమైందంటే అప్పుడప్పుడు వచ్చి కనపడమని కాదు. శ్యామలాగా అప్పుడప్పుడు వస్తాడు, అప్పుడప్పుడు రెఫరెన్స్లు ఎత్తాడు, వెళ్ళిపోతాడు. అట్లా కాదు. కంటిన్యూస్గా ఈ మినిస్ట్రీలో ఫాలో అవ్వండి. ప్రతి వర్తమానం వినండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని పరిశుద్ధత విషయంలో తప్పుకునేవాడు. నేను నల్లజర్లో శ్యామని అడిగాను, సభల ద్వారా ప్రభు నీతో ఏం మాట్లాడాడు? ఆ తప్పు ఇంకెప్పటికీ చేయొద్దని చెప్పాడు. సారీ, అది చెప్పాలి ధైర్యంగా, నోరు తెరిచి చెప్పాలి. నేను చేస్తున్న తప్పు, ఆ తప్పు చేయొద్దు, అక్కడికి వెళ్ళకూడదని చెప్పాడు ప్రభు అన్నాడు. ర్యాన్సమ్ అడుగుతున్నాడు నన్ను, అన్నా శ్యామని పంపించమనండి అన్న, వీడియో చేస్తానని. ఇంట్లో పంపించట్లేదు అని చెప్పాడు. ఎవరు? ర్యాన్సమ్. ఎందుకు పంపించట్లేదు? పంపిస్తే ఎక్కడికి వెళ్తుందో తెలియదు ఉత్తరం. అప్పుడు ఏం చేస్తాం? పోస్ట్ చేయటం మానేస్తాం. అట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి. కాబట్టి మనం అటు ఇటు కొట్టుకొని పోకూడదు. నీరు లేని మేఘాల్లాగా కదా, నీరు లేని బావుల్లాగా యోధా పత్రికలో చెప్పాడు. నిర్జల మేఘాలు, నీరు లేని బావుల్లాగా ఎవరు పిలిస్తే వాళ్ళు వెనకాల, ఎటు పడితే అటు మన ఆలోచన వెళ్ళిపోకుండా ఈ దినాల్లో ప్రభు మన మనస్సులను కాపాడును గాక. బలవంతుని చేతులు బాణం ఎలా ఉంటుంది? బలవంతుని చేతిలో బాణం ఎలా ఉంటుంది అంటే, అసలు బలవంతుడు బాణాన్ని ఎలా వదులుతాడు? అసలు ఆ చార్లీ కర్క్ గారిని చంపినోడిని చాలా మంది ఏమని అభినందిస్తున్నారు తెలుసా? అసలు ఏం షూట్ చేసావు బ్రదర్ నువ్వు అంత దూరం నుండి అని చెప్తున్నారు. అరే ఒక మంచి దైవజనుడు చచ్చిపోయాడు అని అందరూ ఏడుస్తుంటుంటే, అసలు నువ్వు మామూలు షూటరు కాదు, అంత దూరం నుంచి ఎలా షూట్ చేసావని అడుగుతున్నారు. బలవంతుని చేతిలో బాణం ఎలా ఉంటుంది అంటే, అది ఎక్కడ తగలాలో అక్కడే తగిలిద్ది. కొంతమంది నా వర్తమానాలు ఈయన అనుకుంటారు, నా గురించి ఎవరో ఏదో చెప్పేశారు ఈయనకి అనుకుంటారు. కాదు, బలవంతుని చేతిలో బాణం ఎక్కడ తగలాలో అక్కడ తగిలిద్ది. బలవంతుని చేతిలో బాణములుగా ప్రభు యవన కాలమందు పుట్టిన కుమారులను ఆయన తన అంబుల పొదిలో దాచాడు. ఎప్పుడు ఎక్కడ వదల, ఏ జనరేషన్ లో ఎవరిని పుట్టించాలో ఆయనకు తెలుసు. ఆయన పుట్టించాడు. న్యాయాధిపతుల కాలంలో కొందరు రక్షకులను ఆయన పుట్టించాడు. అలాగే ఈ తరంలో దేవుడు కొందరిని లేపాడు, పుట్టించాడు. అపోస్తులు 3:26. అలా పుట్టించిన వాళ్ళు బలవంతుని చేతిలో బాణములాగా ఏ టార్గెట్ కి తగలాలో దానికి తగులుతారు. తెగాని మనం ఎటు గాలి వీస్తే అటు పోయామనుకోండి, ఎట్లా ఉంటది? బాణమే, కానీ బలవంతుని చేతిలో లేదు, అది టార్గెట్కి వెళ్ళి తగలదండి. కానీ ప్రభు మనల్ని అందరినీ బలవంతుని చేతిలో బాణాల్లాగా ఏరుకున్నాడు. కాబట్టి మీరు ఖచ్చితంగా వెళ్ళి ఎక్కడ తగలాలో అక్కడ తగులుతారు. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఉదయకాలం కీర్తనల గ్రంథంలో మనం చదువుకున్నట్లుగా ఒకసారి మీరు ఆలోచన చేయండి. మన జీవితాల్లో దేవుని కోపం మన మీద లేదు, కాబట్టి మన ఉగ్రత పిల్లల వల్లే మనం ప్రవర్తించకూడదు. దేవునితో సమాధాన పరచబడని వారి వలె మనం ప్రవర్తించకూడదు. అవిధేయత కుమారుల వలె మనం ప్రవర్తించకూడదు. ఎందుకంటే మనం ఎత్తబడిన తర్వాత వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత దినం రాబోతుంది. మన మీదకి రాదు. కాబట్టి లోతు దినాల్లో ఉన్న మనం, నోవాహు దినాల్లో ఉన్న మనం, లోతు మీదకి అగ్నిగంధకాలు పడ్డాయా? నోవాహు మీదకి జలప్రళయం వచ్చిందా? శ్రమల కాలం కూడా విశ్వాసం మీదకి రాదు. మరి శ్రమల కాలం ఎవరి మీదకి రాబోతుంది? ఈ పోర్ను చూసే జనరేషన్ మీదకే రాబోతుంది. ఈ 5G జనరేషన్ మీదకే రాబోతుంది. ఈ AI జనరేషన్ మీదకే రాబోతుంది. మా సహోదరుడు చెప్పాడు, ర్యాన్సమ్ ఏం చెప్పాడంటే, అన్న నీ ఫోటోలు ఎక్కువగా ఏఐతో డెవలప్ చేయొద్దని చెప్పు అన్నాడు. ఎందుకు తమ్ముడు అన్నాను. అసలు ఏఐని ఎలా వాడుతున్నారో తెలుసా అన్నాడు. ఎలా వాడుతున్నారు? అసలు నచ్చకపోతే ఈ వ్యక్తి ఫలానా చోట ఫలానా వ్యక్తితో వ్యభిచారం చేశాడని వీడియో క్రియేట్ చేస్తారు. అట్లాంటి జనరేషన్ మీదకి 7 ఏండ్ల శ్రమల కాలం రాబోతుంది.
అసలు మీరు చూడండి, మనం మొక్కజొన్న పొత్తుల్ని మనం నిప్పుల మీద వేయటానికి ఎలాగైతే ఆకులు తీసి సిద్ధపరుస్తామో, దేవుడు ఈ పోరును చూసే జనరేషన్ని 7 ఏండ్ల శ్రమల కాలం కోసం పుట్టించాడు. ఆ జనరేషన్ తో మనం కలిసి ఉన్నాం. ఇప్పుడు తెలుసా మీకు, శ్రమల కాలం ఎవరి మీదకి నేరుగా దిగిరాబోతుందో ఆ జనరేషన్ లో మనం ఉన్నాం. కానీ మనం ఆ తరంలో ఉన్నా ఆ తరం వారికి సేవ చేసేటట్టు ఉండాలి తప్ప ఆ తరంలో మనం కలిసిపోకూడదు. మోషే పుట్టిన తరంలో మోషేతో ఉన్న పిల్లలందరూ ఏమయ్యారు? మోషేతో ఉన్న సమాన వయస్కులందరూ ఏమయ్యారు చెప్పండి? నైలు నదిలో యేసుప్రభు పుట్టినప్పుడు యేసుప్రభుతో ఉన్న జనరేషన్ అందరూ ఏమయ్యారు? వాళ్ళందరూ హేరోదు ఖడ్గానికి బలయ్యారు. ఇప్పుడు మన జనరేషన్ లో నువ్వు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఈ ఖడ్గానికి, నైలు నదికి బలవుతున్నారు. మరి నీవు మాత్రం నిలిచి ఉండాలి. ఎందుకంటే మోషే ఇశ్రాయేలు పిల్లలను కాపాడాడు. యేసుక్రీస్తు ఆయన సర్వలోకానికి, మోషే రక్షకుడు, యేసుప్రభు రక్షకుడు. ఈ జనరేషన్ లో అనేక మంది యవనస్తులను, అనేక మంది కుటుంబాలను కాపాడాలంటే ముందు నీవు కాపాడబడాలి. నువ్వే వాటికి దాసుడు అయిపోయి ఏమని చెప్తాడంట చెప్పండి? ఇతరులకు స్వతంత్రం ఇచ్చేదమని. అది పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు? తామే భ్రష్టత్వమునకు దాసులమై ఉండి అట్టి వారికి స్వాతంత్రం ఇత్తుమని చెప్పుదురు. 19, ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును కదా. కాబట్టి మనమే దాసులమైపోయి స్వాతంత్రం ఇస్తామంటే ఎలా ఉంటది? మనం విడుదల పొందింది చెప్పాలి. ఈ టాబ్లెట్ వాడాను తగ్గింది, మీరు వాడండి అని చెప్పాలి. అలాగే ఇదిగో ఈ ఈ ఈ మినిస్ట్రీలో నేను జాయిన్ అయ్యాను, జాయిన్ అయినప్పటి నుంచి ఈ వర్తమానాలు వింటుండగా దేవుని ఉగ్రత నా మీద లేదు, నేను దేవునితో సమాధాన పడ్డాననే సత్యంలో నడుస్తుంటుండగా నేను మహిమగల స్వాతంత్రాన్ని అనుభవించాను, నువ్వు కూడా ఈ మినిస్ట్రీకి రా అని చెప్పాలి. అంతేగా నువ్వు దాసుడు వైపు అందరికి స్వాతంత్రం ఇస్తానని చెప్పడం ఎందుకు? ముందు వాటిని జయించు, వాటి చేత జయించబడకు, వాక్యం చెప్తుంది. ఫైనల్లీ ఈ కీర్తనలో మనం చదువుకున్న 102వ కీర్తనలో ఈ వచనాలన్నీ మీరు చదవండి. నేను 11 వచనాలు ఒకే లైన్ లో వివరించేశాను. తర్వాత 12వ వచనం నుంచి రాసిన భాగాన్నేమో 14వ వచనం నుంచి వివరించాను. ఇక ఆఖరి భాగంలో మనం చూస్తున్నాము 24 నుండి 28 వచనాల్లో మనం చదువుతున్నట్లుగా వ్రాయబడింది, నీవు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉండువాడవు అనే మాట మనం చూస్తున్నాం అన్నమాట. ఎవరి మనసు అయితే ప్రభు మీద ఆనుకొనునో వారిని ఆయన పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. నిజంగా చూడండి, శాంతి అనేది చెప్పాను ఆ రోజు గండ్రేడ్లో వర్తమానంలో. శాంతి అంటే ఏంటంటే సంథింగ్ నాకు ఏదో లేదు, ఏదో కొదువుగా ఉన్నది అనేవాళ్ళు చేసే ప్రయత్నాలు, లంచం తీసుకోవటం, అక్రమ సంబంధాలు, ఈ పోరును చూడటం, ఇదంతా కూడా ఐ హ్యావ్ సమ్, నాకు ఏదో కొంత లోటు ఉంది, కొదువు ఉంది, నాకు ఏదో లేదు అనే ఒక ఆలోచనలో నుంచి ఇదంతా జరిగిద్ది అనమాట. కానీ ఇక్కడ చెప్పాడు ఏమనంటే, అసలు నీవు ఎప్పుడూ కూడా ఒకే రీతిగా ఉండాలని చెప్పాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో చెప్పాడు, 2వ అధ్యాయంలో చెప్పాడు. 2వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే 10వ వచనంలో మహిమా ప్రభావంతో కిరీటం ధరించిన వానికి ఆయనను చూస్తున్నాము. 1వ అధ్యాయంలో చెప్పాడు, ప్రభా నీవు భూమికి పునాది వేసి ఆకాశంలో నీ చేతి పనులే అవి అయినను అవి గతించును, ఉత్తరం వలె వాటిని మార్చివేతువు అని చెప్తూ ఆయన నీవు నిలిచి ఉందువు, నీ సంవత్సరం నీ ఏకరీతి ఉందు, నీ సంవత్సరములు తరగవు అని చెప్పాడు. కాబట్టి యేసు ప్రభు మీద ఎవరైతే మనసు పెడుతున్నారో వాళ్ళు కూడా ఎప్పుడు ఏకరీతిగా ఉంటారు అనమాట. సో వాళ్ళు కూడా సంవత్సరములు తరగని చురుకుతనంతో ఉంటారు. అసలు ఈ టైప్ ఆఫ్ పాపాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు యవన బలం పాడు చేసేసుకుంటున్నారు. ఒక ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు ఈ హస్తప్రయోగం చేసినా అది రక్తం పోవటం ఏం కాదు, నువ్వేం బలహీనం అయిపోవు అని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు ఇటువంటి ఆలోచనలు అంటే? విశ్వాసులు కాదు, అవిశ్వాసులు కాదు, సేవకులు చెప్తున్నారు ఇలాంటివి. అంటే నువ్వేదో బలహీనుడు అయిపోతావు అనుకోవద్దు అన్నాడు. కానీ మన ప్రభు నేర్పిన విలువ ఏంటంటే, సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో ఎప్పుడైతే నువ్వు వివాహ చట్టానికి వేరుగా ప్రవర్తిస్తున్నావో నీవు నీ యవ్వన బలమును నువ్వు వదిలేసుకుంటున్నావు అని చెప్పాడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో ఈ మాట ఉంది, కావాలంటే మీరు అండర్లైన్ చేసుకోండి. ప్రభు ఈ వర్తమానాన్ని మనతో చెప్తున్నప్పుడు చూడండి, వచనం 15 నుండి ఈ విషయాలు రాశాడు. తర్వాత కొంచెం ముందుకొస్తే వాడికి రొట్టె తొనుగు మాత్రమే మిగులుతుంది అని రాశాడు వచనం 26లో.
అలా రాస్తూ ఏం చెప్పాడంటే నీవు నీ యవ్వన బలాన్ని అప్పగించుకుంటున్నావు అని చెప్పాడు ఈ అధ్యాయంలో. అందుకనే మనం అందరం బలహీనులు ఎందుకు అయిపోతామంటే యోహాను సువార్త 5వ అధ్యాయంలో చెప్పాడు, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు నీవు పాపము చేయొద్దన్నాడు. వాడు చేసిన పాపం ఏంటి? వాడు చేసిన పాపం అక్కడ రాయలేదు కదా అన్న అంటారేమో. వాడు ఎన్ని ఏండ్ల నుండి ఉన్నాడు బెతెస్దా కోనేటి దగ్గర? 8 ఏళ్ళు. 38 అంటే ఏంటి? ఇశ్రాయేలీల యొక్క వ్యభిచార శిక్ష అని రాశాడు. మీరు చదవండి. ప్రవక్తల గ్రంథంలో ఏం రాశాడంటే అది ఇశ్రాయేలీల యొక్క వ్యభిచార శిక్ష. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 14 వచనం. ద్వితీయోపదేశకాండం 2:14 ప్రకారం వారు అరణ్యంలో సంచరించిన కాలం 38 ఏండ్లు. అంటే ఈ వ్యక్తికి ఈ రోగం ఎందుకు వచ్చింది? తన పరుపును అపవిత్రపరిచాడు కాబట్టి. కాబట్టి ఈ వ్యభిచార సంబంధమైన పాపాల వల్ల వచ్చే రోగాల వల్ల కొందరు బలహీనలు అయిపోయారు. కానీ నువ్వు ఎప్పుడు యవనస్తుడుగానే ఉన్నావు, నువ్వు ఎప్పుడు చురుకుగానే ఉన్నావు, నువ్వు ఎప్పుడు యవన బలంతో పనిచేస్తున్నావు అని చెప్పాడు. కాబట్టి ప్రభు వివాహంలో పెట్టిన ఈ కలయిక ఏదైతే ఉందో దానిని మనం వేరేగా వాడితే మన యవ్వన బలాన్ని మనం వదిలేసుకుంటున్నామని అర్థం. మనం దేవుని పనిలో వాడవలసిన యవ్వన బలాన్ని మనం ఈ విధంగా వదిలేయటం ద్వారా దేవుని పని కొరకు మనం పరిగెత్తలేమన్నమాట. కాబట్టి ప్రభువే మీకు అందరికీ ఆరోగ్యం దయచేయను గాక, ప్రభువే మీకు బలం దయచేయను గాక. రూత్ ఎప్పుడైతే మోయాబులో నుండి బెత్లెహేంకి వచ్చిందో మీరు చూడండి కావాలంటే, ఆమె యవ్వనస్తురాలని పిలువబడింది. రూతు గ్రంథం 1లో యవనస్తురాలని లేదు, కానీ రూతు గ్రంథం 4లో ఈ యవనస్తురాలి వలన కలిగిన సంతానం పెరెస్సు వంశము వలె అన్నాడు కదండి. నిన్న కూడా మనం పెరెస్సు వంశం గురించి చెప్పుకున్నాం. యెరూషలేములో నివాసం చేసిన పెరెస్సు వంశస్థులు అందరూ ఎవరు? బలవంతులు. అందరూ బలవంతులే. ఎంతమంది? 278 మంది బలవంతులు అని రాశాడు. కాబట్టి పెరెస్ అంటే బలం కదా. మోయాబ్ అంటే అర్థం ఏంటి? మోయాబీలు ఎక్కడి నుంచి వచ్చారు? హనోకన్న, మోయాబీలు ఎక్కడి నుంచి వచ్చారు? లోతు సంతానం. హనోక్ గారు మీ పేరు? ప్రసాద్ గారు మీరు చెప్పలేదు, ఆయన చెప్పాడు. మీరు గుర్తు చేసుకుంటున్నారు ఎవరి సంతానం అని. వెంటనే చెప్పాలా. లోతు సంతానం. లోతుతో అపవిత్రత జరిగిస్తే పుట్టినోళ్ళు మోయాబీలు. ఆ వ్యభిచారము అనే భూమిని విడిచిపెట్టి, జన్మభూమిని విడిచిపెట్టి బెత్లెహేం ఒక కన్యక, మరి ఆమె కన్యక కాబట్టి ఆమెలోంచి యేసుప్రభు పుట్టాడు కదా. ఆ రోజుల్లో యోసేపు నీతిమంతుడని ఉంది, జకరియా ఎలిజబెత్ అంటే వాళ్ళు వివాహ చట్టానికి వేరుగా వెళ్ళలేదు. వారిలో నుంచి యేసుప్రభు ఏ భూమి మీద అయితే పుట్టాడో ఆ భూమి మీదకి వచ్చింది ఎవరు? రూతు. ఆమె యవనస్తురాలని చెప్పబడింది. కాబట్టి ఏమందులే అంటే నేను ఎవరితోన్నా తిరుగుతున్నానా, లేదా నేను ఎవరినైనా లేపుకొని వెళ్ళిపోయినా, ఇలాంటివి మాట్లాడుతున్నారేంటండి బాబు వాక్యం చెప్పేవాళ్ళు. అసలు నిన్ను అయ్యే చూడొద్దు అన్నాడు. నీ వస్త్రం మీద డాగు కనబడినా నీ బలం పోగొట్టుకున్నట్టే. కాబట్టి పిల్లలు ఎక్కడి నుంచి పుడతారని చెప్పాడు తెలుసా? అబ్బాయిల గురించి మాట్లాడుతూ దావీదు నడుములో నుంచి పుట్టాడు అని రాశాడు. దావీదు నడుములోంచి పుట్టాడు. నడుము అంటే ఏంటి? నడుమంటే బలం. నడుమంటే ఏంటి? బలం. నడుము వంగిపోయిన వాళ్ళు బలహీనులు, నడుము నిలబెట్టిన వాళ్ళు బలం. కాబట్టి నీ బలాన్ని దయచేసి అక్రమానికి అప్పగించుకో. అది దేవునికి కావాలి, అది దేవుని పనులు వాడు. ప్రభు ఈ తలంపులు మన కొరకే దీవించును గాక. మరి నా ఇష్టమని కొంతమంది అనుకుంటున్నారు లోపల, అనుకోండి. వాళ్ళకు కూడా వచనం చెప్తాను. నీవు యవనుడివై ఉండినప్పుడు నీ నడుము నీవే కట్టుకొని నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళుచుంటుంది. తొందరగా ముసలోడు అయిపోతావు, నీ చేతులు నువ్వు చాచుతావు, వేరొకడు నీకు ఇష్టం కాని చోటు తీసిపోతాడు. యోహాను 21:18. కాబట్టి నీ నడువు నువ్వు కట్టుకోవద్దు, ప్రభుకి ఇమ్మని ప్రభు చెప్తున్నాడు. ఎంతవరకు వాడుకోనంత బలంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. జస్ట్ ఈ తప్పు చెయ్యకూడదు, ఇది ప్రభు మనకి నేర్పిన విలువ అని తెలుసుకుంటే చాలు, ప్రభు వాడుకుంటాడు. ప్రభు పిల్లలు ఇవ్వకపోతే కోపగించింది ఎవరి మీద? ప్రభు పిల్లలు ఇవ్వలేదు కదా. రాహేలుకి యాకోబు మీద కోపం వచ్చింది. అలాగే దేవుడు వాడుకోకపోతే బర్నబా మీద కోపగించకండి. ప్రభు మిమ్మల్ని వాడుకోపోవడానికి కారణం మీకు తెలుసు. ప్రభు మిమ్మల్ని వాడుకోకపోతే నువ్వు మమ్మల్ని హైలైట్ చేయట్లేదు, నువ్వు వాడుకోవట్లేదని బర్నబా మీద, హనోక్ గారి మీద, వ్యక్తుల మీద కోపగించొద్దు. మిమ్మల్ని వాడుకుంటే బర్నబా ఎవడండి ఆపేయటానికి? మిమ్మల్ని దేవుడు వాడుకుంటే హనోకు ఎవడు ఆపేయటానికి? అసలు ఎవడు మిమ్మల్ని ఆపలేడు. దేవుడు మీరు పరిశుద్ధంగా ఉంటే వాడుకుంటాడు. ఇదే సూత్రం. దేవుడు వాడుకోకపోతే ఎంతమంది వాడుకున్నా, మీరు ఎంత ఎగిరెగిరి ప్రసంగాలు చెప్పినా అవి హైలైట్ అవ్వవు.
నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మన వర్తమానం ప్రపంచం అంతటా వెళ్ళిపోద్ది. దీన్ని ఎవ్వడు ఆపలేడు. ఎందుకంటే పరిశుద్ధత యొక్క విలువలు మరి ప్రభు కృపలోనే ఉన్నాయని మనకు బయలుపరిచాడు. ఈ విలువలు ఖచ్చితంగా ప్రభు మీ జీవితాల్లో ఆ, అద్భుతంగా వాడుకుంటాడు. నూతన తలంపులు ఇచ్చి వాడుకుంటాడు. ఈ తలంపులు వినటానికి షాబా దేశం నుండి కూడా వస్తారు. అందుకనే మా స్థానిక సంఘానికి కుమారదేవన్ నుండి శిరీష సిస్టర్ ఎక్కడి నుంచి కుడివాడ నుండి, మంగళగిరి నుండి కొంతమంది అడుగుతారు, అంత దూరం నుండి ఇక్కడికి ఎందుకు వస్తున్నారని. మరి అందరు రావాలి కదా. మా పక్కన ఉన్న కుంచునపల్లికి అందరూ వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్తున్నారంటే స్వస్థత జరిగిద్దని వెళ్ళిపోతున్నారు. ముదునూరుపాడికి ఎక్కడి నుంచో జానయ్య గారు ఉన్నప్పటి నుంచి వచ్చేస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో. మరి ఇప్పుడు వాక్యం ఎక్కడుందో అక్కడికి అందరు రావాలి కదా. వస్తేనే కదా ఇది నీతి క్షేత్రం, సత్యపురం అని, సత్యమాచరించుపురం అని తెలుస్తుంది. కాబట్టి నీ ఆలోచన వినటానికి దూర ప్రాంతం నుండి రావాలి. ఉన్నోళ్ళు వెళ్ళిపోతున్నారని నా దగ్గర అంటే ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఎందుకంటే నువ్వు చెప్పిందే చెప్పి ఇసుకించి పడేస్తున్నావు జనాల్ని. ఇంకెందుకులే అని సెలవు తీసుకున్నారు, నీకు సెలవు అని. అంతేగాని జనాలు వెళ్ళిపోవాలని కాదు. జనాలు నీ దగ్గరికి వస్తారు. నీ ఆలోచనలు వినటానికి ప్రజలు నీ దగ్గరికి వస్తారు. కాబట్టి ప్రభు ఈ తలంపులు మన కొరకే దీవించును గాక. మరి ఎక్కువసేపు వాక్యం చెప్పాలని ఉంది. ఇంకో 1/2 గంట మెసేజ్ ఉంది నా దగ్గర. అయినా చెప్పను, దాచుకుంటాను, రాత్రి చెప్తాను. ఓకే, ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. 102వ కీర్తన నుంచి ప్రభు మొదటి 11 వచనాల్లో దేవుని యొక్క ఉగ్రత కింద, కోపం కింద ఉన్నటువంటి అనుభవాలు, అతను అన్ని మర్చిపోయి భోజనం చేయడం కూడా మర్చిపోయిన అనుభవాలు, అలాగే కొత్త నిబంధన కింద ఉన్నటువంటి మరి క్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు ప్రభు ద్వారా సమాధానం అనే బంధం ద్వారా సమకూర్పులోకి వచ్చినటువంటి మనము ఆ సమకూర్పులో క్రీస్తునందు సమకూర్చినటువంటి ఆ సమస్తాన్ని క్రీస్తు ద్వారా మనకు ఏదైతే సిద్ధపరిచారో వాటిని అనుభవిస్తున్నటువంటి అనుభవంలో కలిగే పరిశుద్ధత, నైతిక విలువలు, తద్వారా ఎప్పుడైతే మనం ఆ సమకూర్చినటువంటి సమస్తాన్ని క్రీస్తు ద్వారా కాకుండా మనం వేరుగా వెతికితే మరి ఆ దేవుని ఉగ్రత కింద ఉన్నటువంటి వారు ఏ విధంగా అయితే ఏడవబడ్డారో అదే విధమైనటువంటి అనుభవాలు మనలో కూడా కలుగుతాయని. కాబట్టి ఎవరైతే ఈ యొక్క క్రీస్తునందు సమకూర్చినటువంటి ఆ సమస్తాన్ని మరి ఎప్పుడైతే అనుభవిస్తూ పొందుతారో వారిలో కలిగే పరిశుద్ధత, వారు పరిశుద్ధతను ఫలించే క్రమంలో దేవుని పని కొరకు వారి వారి బలాన్ని అంతటిని కూడా దేవుని పని కొరకు ఉపయోగిస్తారో ప్రభు స్పష్టంగా ఈ ఒక్క ఉదయకాలం ముందు ప్రభు పని కొరకు ఎవరిని వాడుకుంటాడో స్పష్టంగా సేవకుల ద్వారా మాట్లాడారు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ శ్రేష్టమైన తలంపులు అందించిన సేవకులకి కూడి పక్షం వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పటి వరకు నిలిచి వాక్యమైన దేవుని ప్రియులకు, దేవుని సేవకులకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు సాయంత్రం 3:30 కాకినాడలో, రాత్రి 8 గంటలకి రాజమండ్రిలో జరిగే పరిచర్ల కొరకు, అలాగే ఈ శనివారం జరిగే ప్రార్థనా కూడిక కొరకు, రేపు వారం జరిగే కడప, అలాగే ద్వారపూడి, ఇంజరం, అలాగే తణుకు, అలాగే మల్లవరంలో జరిగే పరిచర్ల కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఆ తర్వాత వారంలో 30వ తేదీ నుంచి 3వ తేదీ వరకు జరిగే కాన్ఫరెన్స్ కొరకు కూడా ప్రార్థన చేయాలని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ సమయంలో ఎవరైనా ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రేరేపించబడి ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే మనం ఈ కూడిక ముగింపు చేసుకుందాం. తమ్ముడు జాన్ చెయ్యి, జాను. ప్రార్థన చేసుకుంటాం. జీవాధిపతి, కనికరం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, శ్రేష్టమైన అత్యున్నతమైన పరిశుద్ధమైన మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాలం హోప్ మీటింగ్ ద్వారా మీరు మమ్మల్ని అందరూ సమకూర్చిన దాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. 102వ కీర్తనలో నుంచి మీరు మాట్లాడిన సంగతులను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఉగ్రత కింద ఉన్న వాని యొక్క స్థితి, ఎండ దెబ్బకు వాడిన గట్టి వలె నా హృదయం వాడిపోయాననేటటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేస్తూ, ప్రభా ఉగ్రత కింద ఉన్న వారి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అనేటటువంటి సంగతులు మీరు మాతో మాట్లాడారు ప్రభా. మేమైతే యేసుక్రీస్తునందు విశ్వాసం మూలంగా యేసుక్రీస్తు యొక్క మరణం ద్వారా
ప్రభా మేము మీతో సమాధానపరచబడ్డాం అనేటటువంటి విషయాన్ని మీరు మాకు తెలియజేసిన విధానం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. సమాధానం అనగా అది నూతన సృష్టి అని ప్రభా, మమ్మల్ని నూతన సృష్టిగా చేశారనేటటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేశారు ప్రభా. నూతన సృష్టి అనగా ప్రభా సమకూర్చుట అనేటటువంటి విషయాన్ని మీరు మాకు జ్ఞాపకం చేసిన విధానం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. సమాధాన స్థితి అనేది క్రొత్త నిబంధననే ప్రభా. అది సమాధానం అనేది క్రీస్తునందు ఉన్నది అనేటటువంటి విషయాన్ని కూడా మీరు జ్ఞాపకం చేశారు. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. హెబ్రీ పత్రిక 2:8 సమస్తము ఆయనకు లోపరచబడిన అనే మాటను మీరు జ్ఞాపకం చేశారు ప్రభా. తండ్రి, ఈ యొక్క కృపా నిబంధనలో, ఈ యొక్క ప్రభా క్రొత్త నిబంధనలోనే నైతిక విలువలు అనేవి మాకు అనుగ్రహింపబడుచున్నవి. పాత నిబంధన సంబంధమైనటువంటి ప్రమాణంలో ప్రభా అనేకమైనటువంటి దురాశలు, పరిత్యాగ పత్రిక అనేటటువంటి విషయాలు ప్రభా ఉన్నాయనేటటువంటి విషయాన్ని మీరు ఎంతో స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు. క్రొత్త నిబంధన అనేది అది దేవుని ప్రమాణమని, ఆ యొక్క ప్రమాణంలో భార్య భర్తలు ఇరువురు ఏక శరీరమై ఉన్నారో వారికి మరణం లేదనేటటువంటి విషయాన్ని ఎంతో స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు ప్రభా. ఎంత మాత్రమును ప్రభా భార్యను విడిచిపెట్టాలని, భార్యను తప్ప వేరొకరిని భార్య స్థానంలో ఊహించుకుంటా అనేది అది వ్యభిచారమని ప్రభా. ప్రస్తుత కాలంలో ఈ యొక్క ఇంటర్నెట్ ద్వారా జరిగిస్తున్నటువంటి ప్రతి వ్యభిచార ఆలోచన, అంగి డాగుపడుట అనేది అది అపవిత్రమైనదని, అది హేయమైనదని ప్రభా. అది క్రొత్త నిబంధన వెలుగులో, కృపా నిబంధన వెలుగులో దాన్ని మేము జయించుటకు మేము క్రీస్తును ఎంతగా మేము నేర్చుకుంటే క్రీస్తులో సర్వసంపూర్ణత వసించున్నది, క్రీస్తులో సర్వసంపూర్ణత ఉన్నది, క్రీస్తులోనే నైతికత విలువలు ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మీరు మాతో గత కొన్ని దినాలుగా మాట్లాడుతూ వస్తున్నారు. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క వర్తమానాల ద్వారా మా జీవితాల్లో మేము ఇంకా పరిశుద్ధతను మీ యొక్క కృప ద్వారా మేము జీవం పొందుకొని మేము పరిశుద్ధతను కొనసాగించుటకు ప్రభువా, మీరు మృతుల్లో నుండి ప్రథమ ఫలంగా మొదటి వాడిగా మీరు లేచి ఉన్నారు. అందుని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మూలంగా కలిగే జీవంలోనే మేము నీతిగా జీవించగలం, మేము పరిశుద్ధతను కొనసాగించగలం. కేవలము మీ యొక్క జీవం మూలంగానే మేము జీవించగలం అనేటటువంటి విషయాలు మీరు మాతో జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. మీ కృపను ఇంకా మేము పొందుకొని ప్రభా, మీరు ఇచ్చేటటువంటి బహుమానాలు మా జీవితమునకు క్రీస్తు న్యాయపీఠం ఎదుట అనుగ్రహింపబడేటటువంటి బహుమానాల కొరకు మేము ఎదురు చూచుటకు మీరు సహాయం అనుగ్రహించండి ప్రభా. ఈ దినం చెప్పబడిన ప్రతి సంగతిని మా హృదయాలు మేము భద్రపరుచుకున్నటకు ప్రభా, ఎంతో శ్రేష్టమైనటువంటి ప్రభా సంగతులు ప్రభా మా జీవితాల్లో మేము అనేక సార్లు ప్రభా నిబంధనకు ప్రభా మీ యొక్క ఉద్దేశాలకు వేరుగా మేము ఆలోచిస్తూ మా యొక్క సొంత ప్రయత్నాలకు మేము ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రభా, ఈ యొక్క వర్తమానాల ద్వారా మరల నిశ్చితమేంటో మీరు మాకు తెలియజేస్తున్నారు. మా జీవితాలు మేము ఎలాగో మీ యొక్క కృపలో నడిపించుకోవాలో మీరు మాకు నేర్పిస్తున్నారు. అందుని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సంగతులు యందు మేము నిలకడగా నిలిచి ఈ సంగతులను బట్టి ప్రభా పరిశుద్ధతను కొనసాగించుటకు తగిన శక్తిని మీ యొక్క ఆత్మ ద్వారా మీరు మాకు అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకునమని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు మరొకసారి మీకు చెల్లిస్తూ మా ప్రాణప్రియుడును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామం స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం ప్రియమైన పరలోక తండ్రి. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన తమ్ముడు ప్రతిపాటి జాన్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని ఈ కూడిక ముగింపు చేసుకుంటాం. అయ్యా అందరికి వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.